ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 3 దినాల ఈ మంచి కూడికల్లో మరి చివరి దినం పగటిపూట సేవకుల కొరకు సంఘము కొరకైన ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని మరి ఏర్పాటు చేసిన సోదరుడు రాజాకును వారి కుటుంబానికి భారతీయ సంఘానికి నేను వందనాలు చెల్లిస్తూ వారిచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఆసక్తితో ఈ స్థలానికి వచ్చిన దేవుని దాసులకు అలాగనే విశ్వాసులైన మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, సేవకులతో మాట్లాడే సమయాలు అది ఎంతో దీవెనకరమైన సమయాలుగా ఎంచుకుంటాను. కారణం, ఒక సేవకునిలో కొన్ని వందల మంది మనుషులు ఉంటారు కదా. ఒక సేవకునిలో కొన్ని వందల మంది మనుషులు ఉంటారు అంటే ఒక 10 మంది సేవకులతో మాట్లాడితే సగటున ఒక 1000 మందితో మాట్లాడినట్టు లెక్క. ఎందుకనంటే వారు విన్నది, ఆలోచించింది మరలా మళ్ళీ వారి వారి సంఘాలకు లేక వారు నిలిచి ఉన్న చోట మరోసారి దాన్ని పంచుకోగలుగుతారు. మరి చింతలపూడిలో చాలా సంవత్సరాల క్రిందట గ్రేస్ బైబిల్ స్టడీ సెంటర్ పరిచర్యలో చాలా సంవత్సరాలు వచ్చి తరగతులు నిర్వహించాము. కొన్ని పరిస్థితుల కారణం చేత మేము కూడా చాలా దూరం నుంచి రావడం, ఆ ఇబ్బందుల వలన కొంచెం ఆ పని నిలిపేశాం. అయినా కానీ ఆ రోజుల్లో మాతో పాటు సావాసం చేసిన ప్రియులు వారు కలుస్తున్న ప్రతిసారి ఆత్మలో ఎంతో సంతోషం, ఆనందం. మరి 2 దినాలు మరి ఇదివరకు పరిచయస్తులైన ప్రియులందరితో ఇలా సావాసం చేసే సమయాలను కూడా ప్రభు ప్రసాదించినందుకు నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, చేరువచ్చిన దైవ సేవకులకు అందరికీ మరోసారి నా వందనాలు తెలియచేస్తున్నాను. మరి మీకంటే కొంచెం 3 అడుగుల ఎత్తులో నిలబెట్టాడు నన్ను రాజా. 3 అడుగుల ఎత్తులో నిలబడ్డానని నేనేమి ఎక్కువ కాదు, మీరేమి తక్కువ కాదు. మనమంతా దేవుని తోటలో జత పని వారం. ఎవరు చేయవలసిన పని వారు చేస్తున్నా ఒక్కొక్కరికి ఒక రకమైన పని వచ్చు. కొంతమందికి విత్తనాలు విసరడం వచ్చు, కొంతమందికి నాట్లు పెట్టడం వచ్చు, కొంతమంది నీరు పోయడం వచ్చు, కొంతమందికి కలుపు తీయడం వచ్చు, కొంతమందికి ఎరువేయడం వచ్చు, మరికొంతమందికి కోత కొయ్యడం వచ్చు, కొంతమందికి తూర్పార పెట్టడం వచ్చు, కొంతమంది కొట్లలో కూర్చడం వచ్చు, కొంతమంది కూర్చొని తినడం వచ్చు. అది కూడా పనే, దానికి కూడా ఎవరు ఉండాలిగా. చూసారా, విత్తనాలు చల్లడం దగ్గర నుంచి మళ్ళీ కూర్చొని తినే వరకు సేవలో మనం ఎవరికి ప్రభు అనుగ్రహించిన కృపావరాన్ని బట్టి వారి పరిచర్య చేస్తూనే ఉన్నాము. మరి ఇందులో ఒకరికి వచ్చిన పని మరొకరు రాకపోవచ్చు, కానీ మెట్టుకు అందరము కలిసి ఆయన తోటలో జత పని వారమని మనం గుర్తెరగాలి. సంతోషం. నేను ఇక కాలాన్ని వృధా చేయకుండా బైబిల్లోంచి ఒక భాగాన్ని చదువుకొని ఒక చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుదాం. 21వ వచనం మినహాయించి 11 నుంచి 20 ఈ 10 వచనాలు నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను.
ఎలయనగా మేము వెర్రివారమైతేమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతేమా మీ నిమిత్తమై. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కృతవాయను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. పరమ తండ్రి, మేము నీ సేవకులం ఈ కూడికలో చేరి వచ్చాము. అలాగనే సంఘమైన మా సహోదరులు సోదరులు కూడా రాగలిగారు. మేము కూడి రావడం అది మా మేలు కొరకగునట్లుగా సహాయపడము. గతించిన దినం పగలు రాత్రి నీ వాక్యం చేతబట్టి నీ ప్రజలకు పరిచర్య చేసే మంచి సమయాలు మీరు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ మరి ఈ సమయం కూడా నీ వాక్యంతో నీ దాసులకును మా సహోదర సోదరులకును పరిచర్య చేయనయ్యుండగా వినబుద్ధిని పుట్టించండి, గ్రహించే మనసు ఇవ్వండి, స్వీకరించే హృదయం ఇవ్వండి. పెట్టుకు మా జీవితం ఒక పరివర్తన చెందినట్లు, మా దశ మా దిశ రెండు మారినట్లు నీ వాక్యంతో మీరు మమ్మల్ని పురుగొల్పమని క్రీస్తు ప్రభు పేర స్తోత్రించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చదువుకున్న వాక్యం ధ్యానం చేయడానికి ముందుకు వెళ్ళే ముందు మీకు ప్రశ్న. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఎన్ని పత్రికలు రాశాడంటారు? మళ్ళీ అడిగిన, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఎన్ని పత్రికలు రాశాడంటారు? అమ్మా, కరెక్ట్ ఆన్సర్ చెప్పనా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఎన్ని పత్రికలు రాశాడు అంటే నాకు తెలియదు. అది రైట్ ఆన్సర్. ఎందుకు నాకు తెలియదు అన్నానంటే, ఆయన ఈ పత్రికల్లోనే తను చాలా పత్రికలు రాసినట్లు ఉటంకిస్తాడు. కానీ బైబిల్ పండితులు, బైబిల్ వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయం ప్రకారం ఆయన 4 పత్రికలు రాసి ఉండొచ్చు అని అంటారు. ఎందుకు అట్లా అంటున్నారంటే, తాను మొట్టమొదటిసారి కొరింథీ పట్టణానికి వెళ్ళి 1.5 సంవత్సరం పరిచర్య చేశాట. దాన్ని మనం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనంలో రాసి ఉంటుంది. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను అని. అంటే 1.5 year వారి మధ్య పరిచర్య చేస్తూ వచ్చాడు. సంఘ స్థాపన జరిగింది, సంతోషం. అయితే ఆ సంఘ స్థాపన అయిన తర్వాత ఒక ఉత్తరం వారికి రాయాల్సి వచ్చింది. ఎందుకనంటే వారిలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే వాళ్ళ అమ్మని కాదు అర్థం, వాళ్ళ నాయనకు ఉత్పత్తిని ఉండి ఉండొచ్చు. బహుశా వాడు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలాంటి వాడిని మీ మధ్యలో ఉండనిచ్చారేంటి? సంఘము దాని పరిశుద్ధతను మీరు కాపాడరా అని ఒక ఉత్తరం రాశాట.
ఆ ఉత్తరం రాశాను అని మొదటి పత్రికలో రాశాడు ఆయన. చూడండి 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముందో, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు చెప్పండి వ్రాసి ఉంటేని. ఇదివరకు రాశా. ఇది ఫస్ట్ లెటర్, కాకపోతే అది ప్రామాణికం చేయబడలేదు, ఈ బైబిల్ గ్రంథంలో అది పొందుపరచబడలేదు కనుక ఫస్ట్ లెటర్ లేదు, ఇక అయిపోయింది. సరే, తర్వాత మరికొన్ని విషయాలు తను వినవలసి వచ్చింది. ఈ సంఘంలో పరిస్థితులు అంత అర్థవంతంగా లేవు అని ఆయన విన్న తర్వాత మరో పత్రిక రాశాడు. అది 2వ పత్రిక. అది ఆయన లైన్లో 2వ పత్రిక, కానీ బైబిల్లో మనకు అది మొదటి పత్రిక అయింది. ఈ మొదటి పత్రికలో చాలా చర్చ్ ప్రాబ్లమ్స్ని ఆయన హ్యాండిల్ చేయడం అనేది మనం చూస్తాం. 16 అధ్యాయాలు ఉన్నాయి, సగటున 11 ప్రాబ్లమ్స్ నన్ను హ్యాండిల్ చేస్తాడు. సరే, అవన్నీ రాసిన తర్వాత వారిలో మార్పు వస్తుందేమో అని చూస్తే దురదృష్టకరం, ఆశించినంత మార్పులు ఏమీ రాల. అప్పుడు ఆయన మరోసారి వారిని కలుసుకున్నట్టుగా ఉంది. తర్వాత మరో పత్రిక రాశాడు, అది 3వ పత్రిక. చూడండి, అది 2 కొరింథీ 2:4 ఉంటుంది. మీకు దుఃఖము కలగాలని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ మహావేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితని. ఇది ఆయన రాసిన 3rd లెటర్. వేదనతో, కన్నీరుతో, వింటున్నారు కదూ, శ్రమతో రాశాడట. కానీ అది కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడాల. ఏమండి, 3వ లెటర్ కూడా లేదు మన దగ్గర. సరే, ఆ లెటర్ రాసిన తర్వాత కూడా మళ్ళీ పరిస్థితులు ఏం పెద్ద చక్కబడలా. ఇప్పుడు ఆయన 4వ ఉత్తరం రాశాడు. ఆ 4వ ఉత్తరమే ఈరోజు మనం చదువుకున్న భాగం ఉన్న 2వ పత్రిక అన్నమాట. మొదటి పత్రిక లేదు, 2వ పత్రికే మనకు మొదటి పత్రిక అయింది. 3వ పత్రిక లేదు, ఆయన రాసిన 4వ పత్రికే మనకు 2వ పత్రిక అయింది. ఈ విషయం మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, పౌలు ఈ సంఘాన్ని సంఘ స్థాపన చేయడానికి ఒకసారి విజిట్ చేసి మధ్యలో ఒకసారి దర్శించాడు, మధ్యలో ఒకసారి విజిట్ చేశాడు. ఎందుకనంటే సంఘము దాని పరిస్థితులు బాగులేవని, ఇప్పుడు మళ్ళీ పోవాలని ఉంది. అది 3వసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ 3వసారి ఆయన దర్శించక మునిపే రాసిన పత్రిక ఈ 2వ పత్రిక అన్నమాట. అందుకనే మీరు 13వ అధ్యాయం చూడండి, 2వ పత్రికలో ఏమంటాడో ఆయన. మొదటి వచనం చదువుతాను. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను అన్నాడు. అంటే 3వసారి ఏమంటే రావాలని నేను సిద్ధపడుతున్నాను అంటే, ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినట్టు 2 పర్యాయాలు వచ్చాడు. సంఘ స్థాపన కొరకు ఒకసారి వచ్చాడు, మధ్యలో ప్రాబ్లమ్స్ని చక్కబెడదామని ఒకసారి వచ్చాడు, ఇప్పుడు 3వసారి మీ దగ్గరకు వస్తున్నాను అన్నాడు. ఈ 3వసారి రాకమునుపు ఆయన రాసినటువంటి 4వ పత్రిక ఈరోజు మన చేతిలో ఉన్న 2వ పత్రిక అయింది. సరే, ఈ 2వ పత్రిక రాయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, కానీ కొన్ని కారణాలు చూపిస్తాను ఎందుకు రాశాడు అంటే. చూడండి, 11వ అధ్యాయం 13వ వచనం ఏముందో 2వ కొరింథీ పత్రికలో. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను అయి పనిచేయవారినై ఉన్నారు అన్నాడు. అంటే దొంగ అపోస్తులు ఈ చర్చిలో లోపలికి చొరబడ్డారు, వాళ్ళు మోసగాండ్రకు పనివారు, వారు లోపలికి వచ్చి పని చేస్తున్నారు. అది ప్రాబ్లం. సరే, వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే, పౌలు రాసిన పత్రికలు చాలా గట్టిగా ఉన్నాయి, కానీ అసలు ఆయన మాటలు మీరెందుకు వినాలరా, ఆయన రాసిన బోధ మీరు ఎందుకు స్వీకరించాలి, ఆయనేమి సేవకుడు. చూడండి ఎంత చవకబారు మాటలు మాట్లాడారో. చదువుతున్న 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి, కానీ అతను శరీరమునకు ఎట్లున్నాడట, బలహీనుడిగా ఉన్నాడు. తర్వాత అతని ప్రసంగం ఏంటట, కొరగానిదని ఒకడు. అతని ప్రసంగం పెద్ద పట్టించుకుంటారేంట్రా, అసలు మనిషి ఎట్లున్నాడు, సూటు లేదు, బూటు లేదు, టయ్యి లేదు, కోటు లేదు. అలాంటి వాడిని మనం పెద్ద లెక్కలో తీసుకోవాలా?
ప్రియులారా, ఈ దొంగ అపోస్తలులు, ఈ మోసగాండ్రైన పనివారు, వాళ్ళు చాలా ధనవంతులే, కానీ పౌలు అంత సంపన్నుడేం కాదు. వాళ్ళు చూడడానికి మంచి ఆకారంతో ఉన్నవారే. పాపం పౌలుకి అంత మంచి ఆకారం లేదు. వాళ్ళ ప్రసంగాలు చేస్తే చాలా రక్తి కట్టించేలా మాట్లాడగలరు. పాపం పౌలుకి అంత వాక్చాతుర్యం కూడా లేదట. అతను రాసిన పత్రికలు చాలా గణనీయంగానే ఉన్నాయి, కానీ అతను చూడడానికేమంత బాగా కనబడ్డాడు మీకు. ఎప్పుడు చూసినా శ్రమలు అంటాడు, ఎప్పుడు చూసినా కానీ పేదరికమే, ఎప్పుడు చూసినా కష్టాలు అంటాడు. అలాంటోడు ఏం అపోస్తలుడురా, అలాంటి వాడు ఏమి సేవకుడురా అని అతని యొక్క అపోస్తలత్వం మీద దాడి చేస్తున్నారు. లోపలికి దూరి దాడి చేస్తున్నారు. విశ్వాసుల యొక్క మనసులను వారు చెరిపేస్తున్నారు అన్నమాట. కనుక ఇప్పుడు ఆయన 3వ పత్రిక రాసినప్పుడే ఏమంటే నిండు శ్రమతో, వేదనతో, కన్నీరుతో రాశా, అయినా మీరు మారలా. కనుక నేను ఇప్పుడు మరొక పత్రిక రాయాల్సి వచ్చింది. ఎందుకనంటే మీ మధ్యలోకి దూరినటువంటి దొంగ అపోస్తలులను, మీ మధ్యలోకి దూరినటువంటి మోసగాండ్రైన పనివారును మీరు గ్రహించుకోక వారు చెప్పిన మాటలు విని నా అపోస్తలత్వం మీద, నేను చేస్తున్న నా బోధ మీద వారు దాడికి దిగారు. అసలు ఈ పరిచర్య మాకు ఎవరు అప్పగించారో తెలుసా? చూడండి ఏమన్నాడో చెప్తాను, వినండి. 2 కొరింథీ పత్రిక 4:1 చూడండి ఏమి రాసిందో. 2 కొరింథీ పత్రిక 4:1 కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈ సేవ మాకు ఎవరు అప్పగించారు అంటే అది దేవుడు అప్పగించాడు. ఒకవేళ శారీరకంగా నేను ముచ్చటగా లేకపోవచ్చు, ఆర్థికంగా తగినంత స్తోమత లేకపోవచ్చు, లేకపోతే నా ప్రసంగంలో వారు వాడినంత వాక్చాతుర్యం నేను వాడకపోవచ్చు, కానీ ఈ పరిచర్య నాకు ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. దేవుడు అప్పగించడమే కాదు, ఈ పరిచర్య చేయడానికి మా లోపల ఏదో పెట్టాడు అంటున్నాడు. చూడండి 4:7 ఏమి రాస్తుందో. అయినను ఆ బలాధిక్యం మా మూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు. ఏంటి ఐశ్వర్యం? ఇక్కడ ఉన్నారా లేదా? ఏమిటి ఐశ్వర్యం? ఐశ్వర్యం పేరేంటనంటే 4:4 నుంచి రాసుకొస్తున్నాడు. ఏమండి ఏంటో ఐశ్వర్యం అంటే సువార్త ప్రకాశం మారిక ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు విడుదల కలుగు చేస్తుంటే మేము సేవ చేయడానికి ఆ సువార్త ప్రకాశం అనే ఐశ్వర్యం మా లోపల పెట్టాడు. పరిచర్య అప్పగించింది ఆయన, సువార్త ప్రకాశం లోపల ఉంచింది ఆయన. దానితో మేము పనిచేస్తుంటే మనుషులు ఆలోచించినట్టుగా మీరు ఆలోచిస్తున్నారు, వారు చెప్పినటువంటి తప్పుడు మాటలన్నీ మీరు ఆలకిస్తున్నారు అని 4వ అధ్యాయంకి వచ్చేసరికి అసలు మనం 5వ అధ్యాయం చదివాం కదా, 10 నుంచి 20 వచ్చిన దాని కాంటెక్స్ట్ అక్కడ ఉంది. 4వ అధ్యాయంలో కాంటెక్స్ట్ మిస్ అయ్యాం అనుకోండి, మన సరైన అర్థాలు మనం తెలుసుకోలేం. గనక నేను కొంచెం ఉపోద్ఘాతమే, కొంచెం బంగాళాఖాతం అని చెప్పా. అమ్మా ఇదితో ఉపోద్ఘాతమే, నా ప్రసంగంలోకి వెళ్ళలా. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మనుషులైన వారికి భౌతికమైన అవసరాలు ఉంటాయి. మనుషులు ఎవరికైనా ఏం అవసరం ఉంటాయి? ఫిజికల్ నీడ్స్ అని అంట. భౌతిక అవసరాలు, శారీరక అవసరాలు. ఏంటి మన అవసరాలు? మనకు ఆయుష్ పెరగాలి, అవునా? ఆరోగ్యం ఉండాలి, అవునా? ఆహారం దొరకాలి, అవునా? ఆస్తులు పెరగాలి, అవునా? ఏదో బ్రతకడానికి అంతస్తు ఉండాలి, అవునా? మన అప్పులు తీరాలి, అవునా? ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ అంటే ఇవన్నీ ఆతో చెప్పాను, కొద్ది గుర్తుపెట్టుకుంటారని. అమ్మా అర్థమవుతుందా? ఆయుష్, ఆరోగ్యం, ఆహారం, ఆస్తి, అంతస్తు, అప్పులు పోవడం, ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్. ఈ దొంగ పోస్తులుడు, ఈ మోసగాండ్రైన పనివారు నా భౌతిక అవసరాలు తీరడానికి నేను సేవకు వచ్చాను అనుకుంటున్నారు వీళ్ళు. నేను ఆకారం అంత బాగోదంట, నా ప్రసంగాలు కొరగానివంట, నేను ఎప్పుడు పేదరికమే, కష్టమే అనుభవిస్తుంటానంట, శ్రమలు అనుభవిస్తుంటానంట, నా బోధ వినొద్దని మీకు చెబుతున్నారే. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను సేవకి ఎందుకు వచ్చానంటే నా భౌతిక అవసరాలు తీరుతాయని వచ్చానని చెప్తున్నారు మీకు. నేను అందుకొరకు రాలా. అలాగనే మనుషులం అన్నాక మనకు సాంఘిక అవసరాలు ఉంటాయి, సోషల్ నీడ్స్ అంటారు. ఏంటి సాంఘిక అవసరాలంటే? మన ఎవరితోనైనా ప్రేమించబడాలనుకుంటాము, మన ప్రేమను అందుకునే మనుషులు కూడా ఎవరో ఉండాలనుకుంటాం. మన ప్రేమించే వాళ్ళు మనకు లేకపోయినా, మన ప్రేమను అందుకునే వారు ఎవరు లేకపోయినా మనం చాలా కృంగిపోతాం.
అవునా? ఇప్పుడు పౌలు ఎందుకు సేవకు వచ్చాడంటే మీరంతా ఆయన ప్రేమిస్తారని, ఆ, తర్వాత ఆయన కూడా మిమ్మల్ని ప్రేమించుకోవడానికి మీరు దొరికారని అందుకు వచ్చాడు సేవకులు అంటున్నారు మీ వాళ్ళు. నేను నా సాంఘిక అవసరాలు తీరడానికి రాలా పరిచర్యకి. నేను సేవకు నా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి రాలేదు, నా సాంఘిక అవసరాలు తీర్చుకోవడానికి రాలేదు. మూడో సంగతి చెప్తాను. మనుషులమైన మనకు మరో అవసరం ఉంటుంది, దాన్ని ఎస్టీమ్ నీడ్స్ అని అంటాం. పరువు ప్రతిష్టతల అవసరాలు అంటే మనం గుర్తించబడాలని, మనం గౌరవించబడాలని, 10 మంది సన్మానించబడాలని ఎంత కాదనుకున్నా లోపల ఉంటుందన్నమాట. అవునా కదా చెప్పండి? అందులో తెలుగోళ్ళకి మాయిదారు రోగం మరీ ఎక్కువ. మీరంతా తెలుగోలేగా. తెలుగోల మాయిదారు చెప్పనా? మా వైపు సామెత ఉంటుందిలేండి, చెప్తాను. మా వైపు సామెత, మీది కాదు. కూరక తాలింపు, బట్టగ జాడింపు, ఈ తెలుగోలికి పొగిడింపు, లేకపోతే బతకలేరంట. ఏంటమ్మా? అది కూరకి ఏంటట, బట్టకి ఏంటట, జాడి. తెలుగోలికి ఏంటనంట పొగిడి. ఎవరైనా పొగిడితేనే తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది. అసలు ఎవడో గమనించకపోయినా, ఎవడో గుర్తించకపోయినా, ఎవడో గౌరవించకపోయినా, ఏంటి మనుషులు మేము కనబడుతున్నామా, అసలు ఏమనుకుంటున్నారు మా గురించి అనేటువంటి టెంపర్మెంట్ లూజ్ అయిపోతాం మనం. ఆమె అర్థమవుతుందా? దాన్ని ఎస్టీమ్ నీడ్స్ అంటారు. నాకేదో పరువు ప్రతిష్టలు వస్తాయని, నేనేదో పెద్ద గౌరవించబడ్డం కొరకు నేను సేవకు వచ్చానని ఈ అపోస్తులు, దొంగ అపోస్తులుడు, దొంగ ఏమండి సేవకులు నా మీద మాట్లాడుతుంటే మీరు విని నేను చెప్పిన బోధంతా చదువుతున్నారు, నేను చెప్పిన బోధంతా ఆలకించారు, కానీ మార్పు రావట్లా మీ దగ్గర. ఇక్కడ కూర్చున్న చాలా మంది సేవకులు స్ట్రగుల్ అది. మేము ఎంత చెప్పినా మారేంటండి అనుకుంటాం. సరే, మన బాధ ఈయన బాధ ముందు పెట్టుకుంటే అది చాలా కొంచెమే అనిపిస్తుంటుంది. ఒకసారి విజిట్ చేసి సంవత్సరంన్నర సేవ చేశాడు, సంఘాన్ని స్థాపించాడు. ఎవరో చెప్పారు, ఎవడో ఒకటి తయారయ్యాడు అక్కడ, తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంటే ఒక ఉత్తరం రాశాడు. కానీ అలా మారకపోతే మొదటి పత్రిక మనం ఇప్పుడు చదువుతున్నామే, ఆయన కదా రెండో పత్రిక అది రాసి పంపించాడు 16 అధ్యాయాలు. అయినా కూడా ఎవరో మారలా. అప్పుడు మళ్ళీ ఒకసారి విజిట్ చేశాడు, చేసి ఏడ్చాడు వాళ్ళ ముందు కూర్చొని. అప్పుడు మళ్ళీ వచ్చేసరి పరిస్థితులే మారలేదట. మళ్ళీ నిండు శ్రమతో, కన్నీళ్లతో, వేదనతో మరో పత్రిక రాశాడు. అయినా వీళ్ళు మారలా. అప్పుడు ఈ 4వ పత్రిక రాస్తున్నాడు. ఈ 4వ పత్రిక రాయడానికి కారణం నా మీద దాడికి దిగారు వాళ్ళు. మీరెందుకు నా వాక్యాన్ని అంగీకరించడం లేదు, మీరెందుకు పరివర్తన చెందడం లేదు, సంఘముగా మీరెందుకు సరిగా లేరు అంటే మా మీద వాళ్ళు చెడ్డ మాటలు చెబుతున్నారు కదా. ఇప్పుడు చెబుతాను వినండి. నేను సేవకు వచ్చాక నా శారీరక అవసరాలు తీరుతాయని వచ్చాను అనుకుంటున్నారా? నా సాంఘిక అవసరాలు తీరుతాయని వచ్చాయనుకుంటున్నారా? నా పరువు ప్రతిష్ట అవసరాలు తీరుతాయని వచ్చాను అనుకుంటున్నారా? లేదు లేదు. నేను సేవకు వచ్చినప్పుడు నా పరిస్థితి చదవండి మీరు అని రాశాడు. చూడండి, చదువుతాను 8వ వచనం నుంచి. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికించబడిన వారం కాము, అపాయముల ఉన్నను కేవలం ఉపాయము లేని వారం కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ప్రియులారా, 2 వచనాలు మీరు గమనించారో లేదో, నేను అపాయాల్లో ఉన్న, శ్రమ పడుతున్నాను ఈ సేవలో, అపాయాల్లో ఉన్నాను ఈ సేవలో, తరమబడుతున్నాను ఈ సేవలో, పడద్రోయబడుతున్నాను ఈ సేవలో, ఇన్ని కష్టాలు పడుతూ నేను సేవ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తాను వినండి. మరి నేను ఎందుకు సేవలో ఉండాలి, నేను తెప్పల పడని మళ్ళీ అంటారేమో మీరు. నన్ను సేవలో ఉండడానికి నన్ను ప్రోత్సహించే ప్రేరకాలు వేరు. నేను సేవలో ఉండడానికి, భక్తి చేయడానికి నన్ను నడిపించేటువంటి ప్రేరకాలు, డ్రైవర్స్, ఇవ్వండి, మోటివేషన్స్ వేరు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 10 వచనాలు మార్చి చదివామే. ఇవేంటి అంటే 10 నుంచి 20 వచ్చిన వరకు, 11 నుంచి 20 వచ్చిన వరకు ఇదేంటనంటే మోటివేషన్స్ ఫర్ ద మినిస్ట్రీ, పరిచర్య కొరకు ప్రేరకాలు. ఏ సేవకుడైనా, ఏ ప్రాంతంలో ఉన్నోడైనా, నేనైనా మీరైనా అందరము ఈ భక్తిని, సేవను ఎందుకు చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి ప్రేరేపిస్తేనే ఇందులో ఉండాలి. అర్థమవుతుందండి? ఇది ఈ ప్రేరణలు కాకుండా వేరు ప్రేరణలు మన సేవలో ఉంచకూడదు. అది తప్పుడు ప్రేరణలు అవుతాయి. మన శారీరక అవసరాలు తీరుతాయనో, మన సాంఘిక అవసరాలు తీరుతాయనో, లేకపోతే మన పరువు ప్రతిష్ట అక్కర్లు తీరుతాయనో మనం ఈ సేవలో ఉండకూడదు.
ఏమి డ్రైవ్ చేస్తుంటే, ఏది ప్రేరేపిస్తుంటే, ఏది మనకు ప్రియులారా అది తొందర కలిగిస్తుంటే సేవలో ఉండాలో, ఈ 11వ వచనం నుంచి 20వ వచనం వరకు 5 ప్రేరకాలు చెప్పినాడు ఆయన. ఈ 5 వివరిస్తాను, సావధానంగా వినండి. అమ్మ అర్థమైందా? ఇంట్రడక్షన్ అంతా బోధపడిందా? చెప్పండి. పౌలు కొరింథీయులకు ఎన్ని పత్రికలు రాశాడు? మళ్ళీ 4 అంటారు. నాకు తెలియదు. అది మంచి జవాబు. మనకు దొరికినవి 2 పత్రికలు. చరిత్రలో కొంచెం ఆధారాన్ని బట్టి 4 అయ్యి ఉండొచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు చదివితే అప్పుడు రాశాను ఇప్పుడు రాశాను అంటుంటాడు ఈ పత్రికలో. ఇంకెన్ని రాసి పంపించాడో ఏమో తెలియదు. కానీ ఒక విషయం చెప్పనా, మరి అవన్నీ దేవుడు ఎందుకు గ్రంథస్థం చేయలేదండానంటే, ఈ కాలంలో ఉన్న మనకి 2 చాలు అనుకున్నాడు. ఈ 2 ధ్యానం చేసి బతుకు దిద్దుకోవడమే తెల్లారిపోతుంది. ఇంకా ఇంకో 2 పత్రికలు మనకి నెత్తి మీద, ఇంకా బరువు పడుతుంది మీద. ఇక చాలనుకున్నాడు పరిశుద్ధాత్ముడు. పౌలు రాసిన కొరింథీయులకు రాసిన 2 పత్రికలు ఎల్లకాలం ఉండే క్రైస్తవ సంఘానికి బోధగా సరిపోతాయి అనుకున్నాడేమో. ఆ 2 ప్రామాణికం చేయించాడు, ఆ 2 మన చేతిలో పెట్టాడు. అందులో మన విషయాలు తెలుసుకొని బాగుపడదాం. అమ్మ అర్థమవుతుందా? పౌలుని చూసి ఏమంటున్నారు? ఎట్లున్నాడట? బలహీనుడు. అతని ప్రసంగం ఎలా ఉందటమ్మా? కొరగాండగా ఉందట. ఎప్పుడు చూసినా ఏమొస్తున్నా ఈయనకి శ్రమలేనట. అతని జీవితం అంతా ఎలా ఉందట? పేదోడుగానే ఉన్నాడట. అతని మాటలు నేర్పడతాను అతనికి ఏమీ లేదట. ప్రియులారా, ఇవి శరీర సంబంధమైనటువంటి క్రైటీరియాలు. అవి దొంగ అపోస్తలుడు, మోసగాండ్రైన పనివారు అని చెప్పి పౌలు దగ్గర నుంచి కొరింథీయుల్ని డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వారిని పడత్రోవ పట్టించేద్దాం అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఈ పత్రికను రాస్తూ, ఒరే బాబు, శ్రమ పడుతూ సేవలో ఉన్నానురా, అపాయాలు అనుభవిస్తూ సేవ చేస్తున్నాను, తరమబడుతూ నేను సేవ చేస్తున్నాను, నేను పడద్రోయబడుతూ సేవ చేస్తున్నాను అన్న. ఈ ఇబ్బందుల మధ్య సేవ ఎందుకని మీరు అంటారేమో. నా సేవకు నన్ను ప్రేరేపించే ప్రేరకాలు రాస్తాను, చదవండి మీరు. మొదటి ప్రేరణ చదువుతాను చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ 5:11. కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షిలో కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. ఈ వచనం అంటాడు, నన్ను సేవలో ఉండడానికి నన్ను ప్రేరేపించింది, నేను ఎరిగింది ఏంటో తెలుసా? దేవుని భయం. We are constrained by the fear of God. దేవుని భయము బలవంతం చేయగా మేము ఈ సేవలో ఉన్నాము. దేవుని భయం మమ్మల్ని ప్రేరేపించగా దేవుని భయపడాలని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాము. మా పౌలు అడుగుదాం, పౌలన్న అంత దేవుని భయం దేని విషయమై నీకు దేవుని భయం అంటే? పైన చదవండి, ఎందుకు నేను భయపడతానో తెలుస్తుంది. చూడండి 10వ వచనం ఏముంది? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. నాకు దేవుని భయానికి గల కారణం ఏంటి అంటే, ఒక రోజున నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళి నిలబడాలి. నిలవబడిన ఆ రోజున నేను చేసిన భక్తి లెక్క చెప్పుకోవాలి, తర్వాత నేను చేసిన సేవా లెక్క నేను చెప్పుకోవాలి. నాతో ఉన్నారా మీరంతా? విశ్వాసులు అయితే వారి భక్తి లెక్క చెప్పాలి, సేవలో ఉన్న మేమైతే మా సేవ లెక్క చెప్పాలి. ఎందుకు భయం వేస్తుంది అని అంటే, వింటున్నారా? ఆ న్యాయపీఠం ఎదుట నిలబడే రోజున నేను సిగ్గుపడే వ్యక్తిగా ఉండకూడదు, నా భక్తి నా సేవ లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇవిడ భక్తి సేవల గురించి పౌలు యొక్క అండర్స్టాండింగ్ చూపిస్తాను. ఒకసారి మొదటి పత్రికలకు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి వస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 11వ వచనం నుంచి. 3:11. వెయ్యబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనో వెయ్యనేరడు, ఈ పునాది ఎవరంట? యేసుక్రీస్తే అని. చూడండి, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు
కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వాని పనికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షించబడును గాని అగ్నిలోంచి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. ఈ పాసేజ్ నాకేమి నేర్పించిందంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు మన పనికి కొన్ని జరుగుతాయంట, మన భక్తి కొన్ని జరుగుతాయంట. ఒక పదం చెప్తాను, అండర్లైన్ చేయండి. చూడండి 11వ వచనం 12వ వచనంలో చదువుతున్నాను. చూడండి, వాని పని తర్వాత పదం ఏంటమ్మా? కనబడదు, అండర్లైన్ చేయండి. ఒకటి, ఆ దినమన దానిని తర్వాత పదం ఏంటమ్మా? తేటపరచును, అండర్లైన్ చేయండి. అది అగ్ని చేత తర్వాత ఏంటమ్మా? అది అండర్లైన్ చేయండి. తర్వాత వాని పని ఎట్టదో దాని అగ్నియే, మళ్ళీ తర్వాత పదం ఏంటమ్మా? పరీక్షించు, అది అండర్లైన్ చేయండి. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళిన రోజున ఏమవుతుందట? మన భక్తి మన సేవ కనబడిపోతుంది, మన భక్తి మన సేవ తేటపరచబడుతుంది, మన భక్తి మన సేవ బయలుపరచబడుతుంది, మన భక్తి మన సేవ అది పరీక్షించబడుతుంది. అయితే ఆ రోజున మన సేవ మన భక్తి రెండు రకాలుగా ఉండొచ్చు. ఆయనే రాశాడు. ఏంటి రెండు రకాలంటే, ఒక రకం భక్తి, ఒక రకమైన సేవ ఎలాంటిదంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళ లాంటిదంట. అమ్మ వింటున్నారు? బంగారము, వెండి, వెలగల రాళ్ళ లాంటిది. మరో రకమైన భక్తి, మరో రకమైన సేవ ఎలా ఉంటుందంటే కర్ర, గడ్డి, కొయ్యి కాల్లాగా ఉంటుందంట. బంగారం, వెండి, వెలగల రాళ్ళ భక్తి పరిచర్య కాస్ట్లీ మినిస్ట్రీ, అది ఖరీదైన పరిచర్య. ఏంటమ్మా చెప్పండి? ఏంటది? ఖరీదైన పరిచర్య. ఒక ఆయన వ్యాఖ్యానిస్తూ అంటాడు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అంటే వాక్యంతో, ప్రార్థనతో, వరములతో చేసేసావంట. బంగారాన్ని వాక్యంతో పోల్చి, వెండినేమో ప్రార్థనతో పోల్చి, వెలగల రాళ్లను వరాలతో పోల్చి, వీటితో కొంతమంది సేవ చేస్తారు, వీటిని ఉపయోగించుకుంటూ కొంతమంది భక్తి చేస్తారు. అగ్ని దాని మీదకి వచ్చినప్పుడు అది కాలినా నిలుస్తాయి, కాలినా నిలుస్తాయి. అమ్మ వింటున్నారా? రెండో రకమైన పరిచర్య ఏంటనంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇది చవకబారు పరిచర్య. ఏంటట? ఇదేంటమ్మిది? చీఫ్ మినిస్ట్రీ. ఏమండి? చవకబారు పరిచర్య. దీనికి పెద్ద విలువ లేదు. అది ఎన్నైనా కావచ్చు, చవకబారు విషయాలు అవన్నీ నేను వర్ణించలేను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటనంటే, ఒక విషయం అడుగుతాను, చెప్పండి. బంగారు, వెండి, వెలగల రాళ్ళు ఎన్నుంటాయి? ఎన్నుంటాయి? కొంచెమే ఉంటాయి. తర్వాత గడ్డి, కర్ర, కొయ్యకాలు ఎంత ఉంటాయి? ఎంతైనా కూర్చుకోవచ్చు. కొంతమంది సేవకులుగా వాళ్ళ సేవలో ఎక్కువ మంది ఉండాలని ఆకలి ఎక్కువ ఉంటుంది. మన ఆకలి చెప్తున్నాను. ఈ గడ్డి, కర్ర, కాళ్ళు అంటే వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? కాలిపోతుంది ఆ పరిచర్య. దేవుని వాక్యంతో, ప్రార్థనతో, వరమలతో చేసే పని అది కొంచెమైనా చాలు, నిలుస్తుంది. అర్థమవుతుందండి? దేవుని అగ్ని పరీక్షలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచే పరిచర్య కాస్ట్లీ మినిస్ట్రీ, కాలిపోయే పరిచర్య చీఫ్ మినిస్ట్రీ, అంటే చవకబారు పరిచర్య. సేవకులకు టెంప్టేషన్ ఏంటంటే, అబ్బా ఆయన దగ్గర 10,000 మంది వెళ్తారు, ఈయన దగ్గరకేమో 5,000 మంది పోతారు, ఈయన దగ్గరకే 3,000 మంది పోతారు. నేను సేవ ఆరంభించేంత కాలం అయినా ఆ ముష్టి 30 మందితో చచ్చిపోతున్నా అనుకుంటా. మీకు ఒక విషయం చెప్పనా ప్రియులారా? నేను ఈ ఎక్కువ మందిని పోగేసుకునే సేవకులు నాకైతే అర్థం కావడం లేదు. మీకేమర్థమైందో మీరు ఆలోచించండి. తన ముందు కూర్చున్న 10,000 మంది గురించి ఏమని లెక్క అప్పగిస్తాడండి ఒక రోజున? ప్రభు అడిగేది, ఎంతమందిని పోగేశావు, పోగేసిన వల్ల ఎంత డబ్బు గడించావు, గడించిన దాంతో ఎలాంటి కారులో తిరిగావు, ఇవన్నీ అడగడు కదా. ఎంతమందిని నా శిష్యులుగా చేశావు, ఎంతమంది నాయకులుగా చేశావు, ఎంతమందిని సేవకులుగా చేశావు, షోమి, చూపించు నాకు అంటే 10,000 మందిని పోగేసుకుని పెద్ద ఆయన, 5,000 మందిని పోగేసుకుని పెద్ద మనిషి, 3,000 మందిని పోగేసుకునే పెద్ద ఆయన శిష్యుల్ని ఎవరిని చూపిస్తాడండి?
దేవుడు లెక్కడుగుతాడనే భయం లేదు ఈ కార్పొరేట్ అయ్యగారులకి. జనాల్ని ఎక్కువ పోగేసేయాలి, దాని ద్వారా గంభీరమైన సేవ చేయాలి నేను అన్నట్టుగా ఈ కక్కుర్తి సేవకులు ఉంటారే, వీళ్ళ సేవ ఏంటో అర్థం కాలేదు వీళ్ళకు. ఏమనుకోకండి, నేను అంటాను, మనకి ఎంత తక్కువ మంది ఉంటే అంత సేఫ్ జోన్లో ఉన్నాం. మన ముందు ఎంత తక్కువ మంది ఉంటే అంత క్షేమంలో ఉన్నాం. దేవుడు ఎక్కడైతే ప్రభువా ఇగో 20 మందిని అప్పగించావు, ఈ 30 మందిని అప్పగించావు, ఈ 100 మందిని అప్పగించావు, నేను వాళ్ళ కొరకు ఇలా పరిచయం చేశాను, కొంతమంది విన్నారు, శిష్యులు అయ్యారు, కొంతమంది శిష్యులు అవ్వలేదు, ఇదిగో ప్రభువా వారి గురించి లెక్క అప్పగించగలుగుతాం. 10,000 మంది గడ్డి కర్ర కొయ్యి కాలండి. ఇందులో శిష్యులు ఉండరు, ఇందులో నాయకులు అవ్వరు, ఇందులో ఎవరు సేవకులు అవ్వరు. మరి దేనికి వచ్చారు? సంతలోకి వచ్చారు. ఎవడ సరదా తీర్చుకున్నారు, సంతలోంచి వెళ్ళిపోతున్నారంతే. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ మా దగ్గర నుంచి ఎవరైనా శ్రీకాకుళం అంటే హైదరాబాద్ పనులు పోతారుగా, వెళ్ళే ముందు అన్న హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము, మరి ఎక్కడికి వెళ్ళమంటారు చర్చికి అని అడుగుతారు నన్ను మా వాళ్ళు. సరే ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అని తెలుసుకొని ఆ ప్రాంతంలో ఒక చిన్న సంఘం ఏదైతే ఉందో అది తెలుసుకొని ఆ సేవకుడితో మాట్లాడి ఆయన నెంబర్ వీళ్ళకి ఇచ్చి ఆ చర్చికి పోండి, మీ సాక్ష్యం చెప్పండి, మీకు వచ్చిన డబ్బుల్లో 10% తీసి ఆ సేవకునికి మీరు అందించండి. అర్థమవుతుందా? ఆ సేవకుని మీరు అందించండి, ఆయన సేవను ప్రోత్సహించండి అని చెప్పి పంపిస్తుంటానండి. ఆ మధ్య నేను కోకట్పల్లికి పోతేను బెరాక వాళ్ళ మీటింగ్స్ పోయాను. ఒక సేవకుడేమో ఫోన్ చేసి, అన్న మీరు పంపించిన ఫ్యామిలీ రావడం లేదు అన్నారు. సరే ఫోన్ చేశాను వాళ్ళకి, నేను ఇలా బెరాకాకి వచ్చాను, కోకట్పల్లికి రండి ఒకసారి మీతో మాట్లాడాలని వచ్చాను. వచ్చిన తర్వాత ఏమ్మా చర్చికి పొమ్మని చెప్పానుగా, ఆరంభంలో చాలా బాగున్నారట, ఈ మధ్య వెళ్ళటం మానేశారంటే ఏంటి అన్నాను. అదేనన్నయ్య మానేశాం. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్తున్నాం అన్నారు. ఎందుకు వెళ్తున్నారంటే అబ్బా అది పరలోకంలాగా ఉంటుందన్న అన్నారు. పరలోకంలా ఉంటుందా? దేని బట్టి పరలోకం అంటున్నారు మీరు? మీ వాక్యం మీ హృదయాల వరకు తాగుతుందా? సేవకుడు మిమ్మల్ని వచ్చి మీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రశ్నించగలుగుతున్నాడా? మీరు సేవకుని జవాబుదారీతనంతో బ్రతుకుతున్నారా? మీరు ఏమి శిష్యులకు ఎదిగారు? ఇవన్నీ ఉన్నాయా అంటే అవన్నీ ఉండవుగానన్నా పరలోకంలాగా ఉందండి. దేని బట్టి పరలోకం అంటే ఎంతమంది జనం అన్నా, నేను అన్నాను అంతమంది జనం ఉన్నది నీ పరలోకం అనిపిస్తే నరకానికి పోయి ఇంకెక్కువ మంది ఉంటారు అక్కడ. అంతమంది జనం ఉన్నారంటే పరలోకంలా కనిపిస్తుందంట. నేను శిష్యురాలు అవ్వాలి, ప్రభు నా సంకల్పం అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. ఆకలి లేదు మహాతల్లికి. ఏముందంటే ఎక్కువ మంది జనం ఉండే దగ్గర వెళ్ళిపోతేనట అది పరలోకంలా కనిపిస్తుంది. అది గడ్డండి, అది కర్రండి, కొయ్యి కాలండి, కాలుద్దండి. ఒక రోజున సేవకులు ఎవరి శోధనకు లొంగకండి. నాకెంత తక్కువ మంది ఉంటే అంత మంచిది. వారిని శిష్యులుగా తయారు చేసి ఒకరోజు ప్రభు ముందు నిలబెట్టాలి. ప్రభు ఎక్కువ మంది ఇస్తే నేను సేవ చేయలేకపోతే నీ ముందు ఒకరోజు నేను ఏమి లెక్క అప్పగించగలుగుతాను వీరి గురించి అన్న భయం సేవకుడు గుండెకి పట్టాలి. అంతేగాని ఎక్కువ మంది వచ్చేస్తే బాగుంటుందంటే, ఎక్కువ మంది కావాలనుకుంటే ఒకటే ఫిలాసఫీ. ఏమనుకోకండి సేవకులు, మన అగ్గిని ఒళ్ళు పెట్టుకొని ఉడికాలిపోద్ది కదా, దులిపేయాలి కొంచెం. కనుక మన అగ్నే కదా ఒళ్ళు ఉంచుకుందామంటే అవ్వదు. సేవకులం కదా మాకు వట్టి చెప్పేస్తే ఎట్లా అనుకోకండి, చెప్పుకుంటేనే మంచిది. చెప్తాను వినండి. ఎక్కువ మంది ఎందుకు కావాలనుకుంటారంటే విశ్వాసుల పట్టెలోనది పెట్టెలో పోయించి ఆ పెట్టెలోంది తీసి ఆ పొట్టలో పోసుకుంటారు. అది వాళ్ళ ఫిలాసఫీ. ఎందుకంత ఎక్కువ మంది? శిష్యులుగా చేయగలుగుతావా? నాయకులుగా తయారు చేస్తావా? వాళ్ళు సేవకులుగా తయారు చేస్తావా? సాక్షులుగా ప్రయోజకులుగా చేస్తావా? మీరు ఏమనుకోకపోతే చెప్తాను, సోకాల్డ్ కార్పొరేట్ అయ్యగారులంతా ఇంతమంది పోగేసుకుంటున్నారు. చర్చ్ మినిస్టర్ అంటే వీళ్ళకి అర్థమైందని ప్రశ్న వస్తే ప్రభు అన్నాడు, ఎందుకు ఊరికే నలిగిపోతావు, వాళ్ళ పరిచర్య ఏదో చూపిస్తాను చూసుకో అన్నాడు. చూస్తాను ప్రభు అంటే ఈ వచనం నా ముందుకు వచ్చింది. వాళ్ళ పరిచర్య ఏంటో చూపిస్తాను మీకు. ఇక్కడ ఉన్నారా లేదా? ఎవరిది? గడ్డి కర్ర కొయ్యి కాలుంది. అర్థమవుతుందా? యోబు గ్రంథానికి 2 చూపిస్తాను ఏంటో వాళ్ళ పరిచర్య. చదువుతున్నాను చూడండి ప్రియులారా. 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. సరిహద్దురాలను తీసివేయ వారు కలరు, వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.
ఆగండి ఆగండి ఆగండి, సరిహద్దురాలు తీసేస్తారంట. అంటే అక్కడ వెళ్తే, ఒరే బాబు ఎప్పుడు మారు మనసు పొందావు, నీ రక్షణ నీ చేత ఎలా వచ్చింది, నువ్వు క్రమంగా ప్రార్థన చేసుకుంటావా, క్రమంగా బైబిల్ చదువుతావా, నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం ఇస్తుంటావా, తర్వాత నువ్వు సంఘానికి ఏం చేస్తుంటావు, తర్వాత నీ కుటుంబంతో ఎట్లుంటావు, నీ ఫైనాన్స్ ఎలా ఉపయోగిస్తావు, నీ జాబ్ ప్లేస్లో నీ టెస్టిమనీ ఏంటి, అడిగినోడు ఎవడు ఉండడు. సరిహద్దురాలు లేపేశారు. మారుమనసు పొందావో లేదో అడిగినోడు ఉండడు, రక్షించబడ్డావో లేదో అడిగినోడు ఉండడు, బాప్తిసం పొందావో లేదో అడిగేవాడు ఉండడు, నీ ఫ్యామిలీతో ఎలాగున్నావని అడిగేవాడు ఉండడు, ఏమంటే సాక్షిగా బతుకుతున్నావు లేదా అడిగేవాడు ఉండడు, సువార్త ఎవరికైనా చెబుతున్నావని అడిగేవాడు ఉండడు. అదేంటి, సరిహద్దురాలు లేపేశారు అంతే. మనలో సరిహద్దురాలు ఉంటే నొప్పి కాబట్టి సరిహద్దురాలు లేపేసిన వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అర్థమైందా అండి? ఈ సరిహద్దురాలు తీసేసి ఏం చేస్తారట, మందలను ఆక్రమించుకొని, మందల వాలివి కావు, ఈ పాస్టర్ గారి దగ్గర నుంచి కొంతమందిని, ఆ సేవకుడి దగ్గర నుంచి కొంతమందిని, ఈయనకేమో ఒక సూటు కొట్టించి, ఆయనకేమో మెగాఫోన్ ఇచ్చి, ఆయనకేమో సైకిల్ ఇచ్చి, ఆయనకేమో కంజర్ ఇచ్చి, వాళ్ళ మందలోనివన్నీ ఆక్రమించేసి మనం మేపుతారంటాడంట. మంద వీడిదైనట్టు సువార్త చెప్పావా, ఇందులో ఉన్న వాళ్ళకి రక్షణలోకి నడిపించావా, బాప్తిసం ఇచ్చావా, శిష్యులుగా తయారు చేశావా, నాయకులుగా తయారు చేశావా, సాక్షులుగా చర్చికి సొసైటీకి ఏమైనా ప్రయోజకులుగా చేశావా, ఎలాగ వారు నీ మంద అయ్యారంటే, నా మంద కాదు, ఆక్రమించి లాగేసుకుని మళ్ళీ ఆ మందలు మేపుతానంటారంట. మీకు అర్థమైందో లేదో, ఏంటి అట్లా సీరియస్గా చూస్తున్నారు? మందలు పోగేసుకునే పెద్దయ్య గారి వ్యవహారం అండి ఇది. సరిహద్దు రాళ్ళను తీసేసి మందలను ఆక్రమించుకొని మందల మేపుదామని పనిచేస్తున్నారే, వాళ్ళ దగ్గర కూడిన వారు, వాళ్ళది నేను తప్పన్ను, సోకాళ్ళు పెద్దయ్య గారిది తప్పన్ను. తప్పంతే ఎవరిదంటే విశ్వాసులది. వీళ్ళు నాశనానికి తయారు చేసుకున్న సేవకుల వాళ్ళు. ఇటమ్మా, వీళ్ళ నాశనానికి తయారు చేసుకున్న సేవకుల వాళ్ళు. అందుకని సరిహద్దురాలు తీసేశారు, అక్కడే బాగుందని పోతున్నారు. వింటున్నారా? ఏమండి, ఈ మంద కాపరిని ఎప్పుడో వదిలేశారు, ఈవిడ దొంగ కాపరు చుట్టూ చేరారు. ఈవిడ చాలా బాగా ఉందండి కథ, చెవిటి దురద తీరుతుందంట కథ. వింటున్నారా లేదా? ఏంటి మీకు ఒళ్ళు మండుతున్నట్టుంది? అదే దరిద్రం ఏంటో కానండి, బిబిలికల్ ప్రీచర్స్ కూడా ఇలాంటి దొంగ కార్పొరేట్ గారిని పిలుచుకొని సభలు పెట్టి గందరగోళం చేసేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. ఒరే, అసలు వీడు జెన్యూన్ గాడ్ సర్వెంటేనా? ఇతని సేవా జీవితం ఏమిటి, ఇతని సాక్షి జీవితం ఏంటి, నేను ఎలాగ ఇతని మద్దతు పలకను, ఎలాగ నేను వత్తాసు పలకాలి అనే ఆలోచన లేకుండా ఆయన వస్తే ఎంత జనం వస్తారో, నీ జనమ తగలయ్యా. వాళ్ళు వస్తే ఎంత జనం వస్తారో పిలు. క్రైస్తవ సంఘానికి బద్నాం చెయ్యి, దేవుని సంఘం పాడైపోయేలా చెయ్యి. దీనికి ఉంటుంది శిక్ష. ఆడినంత నేరము వినరే, వీడిది అదే కొలత, వీడిది అదే కొలత. బుద్ధి లేదు నీకు. సరిహద్దురాలు పీక పడేసేవాడు వాడు, మందలను ఆక్రమించేవాడు వాడు, మళ్ళీ మందలు మేపుతాన జనాలు ఎక్కువ మంది పోగేసుకుంటాడు. వాడు చేసే పరిచర్య కర్ర గడ్డి కొయ్యకాలు పరిచర్య. నువ్వు చేయవలసింది బంగారం వెండి వెలగలరాల పరిచర్య. వాక్యం చెప్పు, ప్రార్థన చెయ్యు, దేవుడు నీకు ఇచ్చిన వరముతో పరిచర్య చెయ్యు. ఆమె అర్థమవుతో నేను చెప్పిన మాట కష్టంగా ఉన్నట్టుందంటే మీ ముఖాల్లో అర్థమవుతుందమ్మా? బాధపడుతుందా? వినండి వినండి, చర్చిలో మనకి ఎంత తక్కువ మంది అంట మంచిదండి అయ్యగారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మందిని కోరుకోకండి, లెక్క చెప్పలేము ఒక రోజున. కావాలంటే శ్రీకాకుళం మా అసెంబ్లీలో అడగండి, సంవత్సరానికి 3 సార్లు చెప్తాను, బాబు మాకు ఎక్కువ అయిపోయారు, నేను వేరే సేవకుడికి మీకు అప్పగిస్తాను, పొండి మా దగ్గర నుంచి. ఎందుకు మాకు మంద? మీకు ఒక టైం ఇవ్వలేను, నేను మీకు ప్రతిదీ క్వశ్చన్ చేయలేను. మీరు ఎక్కువైపోయారు, నాకు వెళ్ళిపోండి. కొంచెం వేరొక సేవకుడు ఫోన్ చేసి ఫలానా ఫ్యామిలీని పంపిస్తాను, వాళ్ళ టైత్ మీకు ఇస్తారు, వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు తయారు చేయండి అని పంపించిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి మా దగ్గర నుంచి. ఎందుకంటే నా భయం వేస్తూ ఉంది. ఏం భయం అంటే, ఇంతమంది మనుషులకు నేనెప్పుడు లెక్క అప్పగించను. కానుకలు వస్తే రావచ్చు, కానుకలు నా పెట్టెలో పెట్టుకొని పరలోకానికి నా పొట్ట మీద కట్టుకొని తీసుకుపోతానా?
ఆ? ఈ లేసే కానుకలకి తీసుకొని నా పొట్ట మీద కట్టుకొని పెట్టెలో పడి పరలోకం తీసుకుపోతాను ఈ కానుకలు. అరే క్రీస్తు న్యాయపీఠం ముందుకెళ్ళి నిలబడాలి. ఆ రోజున ఏమైపోతాను నేను, నాకు అప్పగించబడిన మనుషుల గురించి నేను ఏమి లెక్క అప్పగిస్తాను అన్న భయం ఉంటే అర్థమవుతుందా అండి? ప్రభా క్రీము నాకు కావాలని ఆయన, ఈ పొట్టు నాకు ఎందుకు బాబు, కష్టపడి పనిచేస్తాను, వాక్యంతో పనిచేస్తాను, ప్రార్థనతో పనిచేస్తాను, నువ్వు నాకు ఇచ్చిన వరమతో పనిచేస్తాను. ఇప్పుడు పౌలుకున్న భయం ఏంటంటే ఆ న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు, నా పరిచర్యను దేవుడు కాల్చినప్పుడు, నా భక్తిని దేవుడు కాల్చినప్పుడు, నా భక్తిని దేవుడు పరీక్షించినప్పుడు, బయలుపరిచినప్పుడు నిలుస్తుందో కాలిపోతుందో. నేను ఒక మాట అంటాను, సేవకులమైన మనం ఈ ప్రార్థనకు అప్పగించుకోవాలి. దేవా, నేను చేసిన ఈ పరిచర్య నీ అగ్ని పరీక్షకు నిలబడే పరిచర్య చేసే కృప నాకు ఇవ్వా. పస్తులనే ఉంటా, పర్వాలేదు, పస్తులు ఉంటాను. సరే, ఒంటి మీద ఖరీదైన బట్టలేకపోయినా పర్వాలేదు, బ్రతుకుతాను. నా భార్య బిడ్డలకు లోకం అనుకున్నంత పెద్ద భవిష్యత్తుని ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ ముందుకు వచ్చిన రోజున నేను నిలిచే భక్తి, నీ అగ్ని పరీక్ష నిలబడే సేవ చేస్తే చాలు ప్రభువా నాకనే ఆశతో సేవకుల బతకాలి. కానీ వింటున్నారా, అక్కడ అంతమంది పోతున్నారు, మాకు ఎంతమంది ఉన్నారు, అతనేమో ఎంత పెద్ద ఖరీదైన కారులో తిరుగుతున్నాడు, మనమేంటో సైకిల్ బతుకు అయిపోయింది మన బతుకు. ఈ కంపారిజన్ ఏంటండి? మనకు తగదండి, అది మనకు తగదు. ప్రియమైన అన్నయ్యలు, సేవకులు, అక్కలు, సహోదరులు వినండి. ఇప్పుడు పౌలుకున్న మరో భయం ఏంటనంటే, ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెళ్ళినప్పుడు నా భక్తి, నా సేవ కాలుతుంది కదా, ఇప్పుడు నిలిచిందనుకో నాకు బహుమానం వస్తుంది. ఏంటి వస్తుంది? నిలవకపోతే బహుమానాన్ని కోల్పోతాను. పౌలు భక్తుడు నాకు భలే ఆశ్చర్యం అండి. ఆ యేసు ప్రభు దగ్గర ఏ బహుమానం ఉంటుందో, ఉందో లేదో అనుమానంతో ఏం మాట్లాడలా. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో నాకు అక్షయ కిరీటం ఉంది అంటాడండి. తెలుసు, నా పరుగును ఎరిగి నేను పరిగెత్తుతున్నాను, నా కొరకు అక్కడ అక్షయ కిరీటం ఉంటుందని నాకు తెలుసు, అంతే. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 19-20లో అక్కడ నా కొరకు ఆనంద కిరీటం ఉంటది, అది నాకు తెలుసు. ఆత్మను రక్షిస్తున్నానుగా, నాకు అక్కడ ఆనంద కిరీటం ఉంటది. నా పరుగెరిగి పరిగెత్తున్నానుగా, నాకు అక్షయ కిరీటం ఉంటుంది. తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలలో నాకు అక్కడ నీతి కిరీటం ఉంచబడి ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను ఆయన రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూస్తూ భక్తి చేశా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నేను సేవ చేశా. అమ్మా వింటున్నారా? ఈ 3 కిరీటాలు ఉంటాయో ఉండవో అనుమానంతో మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. నా కొరకు ఉంది, అంతే. ఇక్కడ కూర్చున్న సేవకులు మనం చేసిన భక్తి, మనం చేసిన సేవను బట్టి నా ప్రభువు దగ్గర నాకు ఈ కిరీటం ఉంటుంది అని భరోసాతో బతకాలి. అర్థమవుతుందని చెప్పే మాట. యాకోబు ఏమి రాశాడనంటే, ఇవ్వండి, ప్రకటనలో కూడా అదే మాట ఉంటుంది. ప్రకటన 2:10లో చూస్తాము, యాకోబు 1:12లో చూస్తాము. మరణం వరకు నమ్మకంగా ఉన్నామనుకోండి, ఏమొచ్చేస్తుందట? జీవ కిరీటం వచ్చేస్తుంది. అమ్మా వింటున్నారా? తర్వాత 1 పేతురు పత్రిక 5:4లో పేతురు అంటాడు, ఏమండి, నా కొరకు, మన కొరకు ఏముంటుంది? మహిమ కిరీటం ఉంటుందట. అక్షయ కిరీటం పరుగు నెరిగి పరిగెత్తిన వానికి, ఆనంద కిరీటం ఆత్మను సంపాదించే వాళ్లకు, నీతి కిరీటం ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వాళ్లకు, వింటున్నారా? జీవ కిరీటం మరణ వరకు నమ్మకంగా జీవించే వాళ్ళ కొరకు, మరి మహిమ కిరీటం దేవుని వాక్యం చెప్పడానికి కష్టపడే వాళ్లకు. దేవుని వాక్యం చెప్పడానికి కష్టపడాలి. అమ్మ వింటున్నారు? సేవకులమైన మనం ఎలా కష్టపడాలో చెప్తాను. చంద్రశేఖర్ అన్నకి, ఆదాం అన్నకి ఒక ఆయన తెలుసు, నాకు కూడా బాగా పరిచయం. ఆయన బాపట్లలో ఉంటాడు. చెన్నై సూర్య అని ఒక అన్నగారు. ఆయన ప్రతిదానికి నవ్విస్తుంటాడు, ఏది మాట్లాడో చెలొక్తులు ఎక్కువ ఉంటాయి మా అన్న దగ్గర. ఒకసారి వచ్చాడు, స్వామన్న ఈ మధ్య నేను కొంతమంది అయ్యగారులు చూశానన్నా, వాళ్ళకి కొన్ని టైటిల్స్ ఇచ్చానన్నా అన్నాడు. ఏంటన్నా టైటిల్స్? సేవకులకు ఇచ్చింటాయి, చెప్పండి అన్నాను. ఏం లేదన్నా, నాకు కొంతమంది సేవకులు కనబడుతున్నారు మా గుంటూరు ప్రకాశం జిల్లాలో, అందులో ఒక ఆయన పేరు ఏంటనంటే రెవరెండ్ వెల్డింగ్ అన్నా అన్నాడు. వెల్డింగ్ ఏంటి అన్నాను. వెల్డింగ్ అంటే ఏమి లేదన్నా, అక్కడదొక వచ్చినాం, ఎక్కడదొక వచ్చినాం, ఎక్కడదో వచ్చినాం అన్ని వెల్డింగ్ చేసి జనాలు నెత్తి మీద కొట్టిపోతున్నాడు అన్న. ఆయన పేరు ఏంటట?
రెవరెండ్ వెల్డింగ్ అంట. కొంచెం నవ్వే, మీరు నవ్వినట్టు నవ్విన తర్వాత ఇంకో టైప్ దొరికారన్న మాకు, మా ప్రాంతాల్లో తిరుగుతున్నారు, ఈ అయ్యగారి పేరు ఏంటనంటే రెవరెండ్ జంపింగ్ అన్న అన్నాడు. జంపింగ్ ఏంటి అని అంటే వాక్యం తీసుకుంటాడు కానీ మళ్ళీ అక్కడ రాడన్నా, అక్కడ గెంతెళ్ళిపోతాడన్న, మళ్ళీ రాడన్నే వచ్చిన దగ్గరికి టైం అయిపోద్దన్న, గంట కోట ముగించబడింది, సెలవు తీసుకుందాం అంటాడన్న. వాక్యం వివరించడే ఈయన పేరేంటట జంపింగ్ అంట. మూడో రకం అయ్యగారులు ఉన్నారన్న, వీళ్ళెవరో తెలుసా, రెవరెండ్ రబ్బర్ అన్న అన్నాడు. రబ్బర్ ఏంటనంటే అదే వాక్యాన్ని అటు తిరగేసి ఇటు తిరగేసి అటు కలిపి ఇటు కలిపి మొత్తానికి 45 నిమిషాలు చేసి అమ్మ కూటమి అయిపోయింది నిలదండి అంటాడు. ఈ పేరు, ఈ పేరు రెవరెండ్ రబ్బర్ అంట. సాగదీయడమే సాగదీయటం. మరొక అయ్యగారు ఉన్నారని, ఈడు ప్రమాదకరమైన అయ్యగారు అన్నాడు ముందే. ఏంటన్నా అంటే అంటాడు, ఈ అయ్యగారి పేరు ఏంటన్నా, రెవరెండ్ వామిటింగ్ అన్నా అన్నాడు. వామిటింగ్ ఏంటనంటే ఏమండి అంటాడు, టీవీలో ఉంది ఒక మొక్క, ఇంటర్నెట్లో ఉంది ఒక మొక్క, పేపర్లో ఉంది ఒక మొక్క, వీధిలో ఉంది ఒక మొక్క, వాళ్ళ ఇంట్లో ఉంది ఒక మొక్క, చర్చిలో ఉంది ఒక మొక్క, అన్ని మొక్కలు నోట్లో పెట్టుకొని బుడుకు మని కక్కేస్తాడంట, వెళ్ళిపోతాడంట. ఏ పేరు, ఈ పేరు రెవరెండ్ వామిటింగ్ అంట. అంటే అర్థం ఏంటన్నమాట, ఆయన చెప్పాలనుకున్నది ఏంటో, వాక్యం చెప్పడానికి కష్టపడలేదన్న మనల్ని ఈ మధ్య. ఆదివారం ప్రసంగం చేయాలంటే సిద్ధపడ్డం శనివారం అవుతుంది కొంతమందికి. క్షమించండి, ఐఎమ్ సారీ టు సే దిస్. అరే ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం నా సంఘానికి ఏం వాక్యం ఇచ్చి పోషించుతున్నా అని ప్రభు పాదాల దగ్గర కూర్చొని డే బై డే మండే నుంచి ఏమంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, శనివారం ఉదయానికి మెసేజ్ రెడీ అయిపోయేలా ఉండాలి. కానీ శనివారం రాత్రి వరకు తయారవ్వదు, టైం లేదండి. గుమ్మం ఎక్కడు, గుమ్మం దిగుడు, ఆ గుమ్మం ఎక్కడు, ఈ గుమ్మం దిగుడు. దీంతోనే మన టైం అంతా చల్లారిపోతే సిద్ధపడ్డానికి ఎక్కడ టైం. నేను విషయం చెప్పనా, నేను సేవకు వచ్చిన తర్వాత ఆ చంద్రశేఖర్ అన్న నేను వరల్డ్ విజన్లో పనిచేసాం. మేమిద్దరం వరల్డ్ విజన్ ఎంప్లాయీసే. వరల్డ్ విజన్లో పనిచేసి సేవకు వచ్చిన తర్వాత నేను మీ ప్రాంతాల నుంచి, ఈ గణపురం అనేది ఉంటుంది కదా అటువైపు, తాడేపల్లిగూడెం ఆ కింద ఉంటుంది కదా, ఆ ప్రాంతం నుంచి ఒక ఆయన వచ్చినాడు, పీటర్ అంకుల్ అని. సరే మరి పెద్ద ఆయన మా ప్రాంతాల్లో మంచి దైవజనుడు, తను మా ప్రాంతాల్లో మిషనరీలాగా వచ్చాడు. భార్యని పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఒక్కడే మిగిలిపోయాడు. గణపురం పక్కన ఏదో ఊరంట అయింది. సరే ఆయనంటే రెస్పెక్ట్ మాకు, అందుకనే సేవకు వచ్చాక ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాము, ఏదో 2 సలహాలు పొందుదామని వెళ్తే, ఒరే బాబు స్వామి ఇట్లా వచ్చావేంటనంటే మేము కలిసి వెళ్దామని వచ్చాను అన్నాను. మంచిది బాబు, ఏం తింటావు, ఏం వండను అన్నాడు. మీరేం వండొద్దు లెక్కలు నేనేం చేస్తానండి. సరే మాట్లాడుకుంటూ వంట చేసుకుందామని ఇద్దరం వంట చేసుకున్నాం. తర్వాత తినేసిన తర్వాత ఏంటి బాబు ఎలా వచ్చావు, ఏ పని మీద వచ్చావంటే ఊరికి అంకుల్ మేము పలకరిద్దామని వచ్చాను, దానికి తోడు నేను జాబ్ వదిలేశాను, ఫుల్ టైంకి వచ్చాను అంటే ముఖమంతా వెలిగిపోయింది ఆయనకి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను రా, ఈ ప్రాంతాలలో మీలాంటి వాళ్ళు సేవకు వస్తే, మీ ప్రాంతం వాళ్ళు సేవకు వస్తే బాగా సేవ చేసుకోగలుగుతారని, నువ్వు సేవకు ఎప్పుడు వస్తావని ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ప్రైజ్ ద లార్డ్, సంతోషం అన్నాడు. అదే అంకుల్ సేవకు వచ్చాను కదా, ఏదైనా 2 మాటలు చెబుతారేమో అని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. 2 మాటలు చెప్పమంటావా అన్నాడు. 1 నిమిషం ఆలోచించి, నా మొదటి మాట విను అన్నాడు. చెప్పండి అంకుల్ అన్నాను. ఎవడైనా నిన్ను పిలిచి కోడి కోసి నీకు భోజనం పెడితే ఆడే రేపు నీ పేకొస్తాడని తెలుసుకోరా అన్నాడు. అదేంటి అంకుల్, ఆతిథ్యం ఇచ్చినోడది నేరం అంటే ఆయనది నేరం కాదు. కోడి కోసి భోజనం పెట్టినప్పుడు పిలిచాడుగా, కోడి కోసి భోజనం పెట్టాడని మొక్క మీద మొక్క, ముద్ద మీద ముద్ద మెంగద్దు, తిండిపోతు సేవకుడవని సాక్ష్యం పాడు చేస్తాడు. ఆయన తప్పు కాదు, నువ్వు జాగ్రత్త పడాలని చెప్పాను అన్నాడు. అది అర్థమైంది నా బాగా. కనుక రుచికరమైన భోజనం మీరు ఎంతన్నా నా ముందు పెట్టండి, నాతో తినిపించలేరు, తినను. అక్కడ పులిస్టా పెట్టాను, అయిపోయింది, ఖలాస్ అయిపోయింది అంతే. రెండోది మరీ మంచి మాట చెప్పాడు ఆయన, ముసలోడు కానీ పంచకట్టు సేవకుడు కదా, పశ్చిమ గోదావరి జిల్లా పాతకాలపు సేవకుడు కదా ముసలాయన. రెండో విషయం చెప్తాను ఆయన, వాక్యం చెప్పే సేవకు వచ్చావు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటనంటే బైబిల్ ఉన్న వాక్యపు గింజలు తీసి నీ హృదయం అనే కుండలో ముందు పోయి, ఏంటమ్మా, బైబిల్లోని వాక్యమనే గింజలు తీసి నీ హృదయం అనే కుండలో పోయి, ఈ కుండను తీసుకొచ్చి మోకాలని పొయ్యి మీద పెట్టు, మోకాలని పొయ్యి మీద పెట్టు. పొయ్యి మీద పెట్టిన తర్వాత పరిశుద్ధాత్మని వేడి అని కట్టెలు వేడి దాన్ని తగిలించు. ఏంటమ్మా,
పరిశుద్ధాత్మని వేడని కట్టెల వేడి తగిలించిన తర్వాత నీ అనుభవాలు అని ఏవో అనుభవాలు దేవుడు ఇస్తుంటాడుగా, అనుభవాలని గడ్డ తిప్పి కలిపి వడ్డించరా, కొంచెం ఆరోగ్యంగా బతుకుతారు ఈ మనుషులు అన్నాడు. ఎక్కిందండి ఆ మాట, నా బుర్రకు బాగా ఎక్కింది. కనుక ప్రియమైన స్నేహితులారా వినండి, మనం అక్కడ వెళ్ళాక బహుమానం సంపాదించుకోవాలి, మహిమ కిరీటం కష్టపడి వాక్యం చెప్దాం, ఏమంటే జీవ కిరీటం సంపాదించుకుందాం. ప్రియులారా మరణం వరకు నమ్మకంగా ఉందాం, ఆయన రాకడ కొరకు అపేక్షత ఎదురు చూద్దాం, నీతి కిరీటం సంపాదించుకుందాం. ప్రియులారా ఆత్మలు సంపాదిస్తూ బ్రతుకుదాం, ఆనంద కిరీటం సంపాదించుకుందాం. మన పరుగునెరిగి పరిగెత్తుదాం, మన కొరకు అక్షయ కిరీటం అంటే దాన్ని సంపాదించుకుందాం. పౌలు భయమంతా ఏంటనంటే, ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు నా భక్తి నా సేవ అది కాల్చబడినప్పుడు నిలుస్తుందా లేకపోతే బూడిదవుతుందా? దానికి తోడు నేను ఏదైనా బహుమానం కోల్పోతానేమో ఆ భయం నన్ను తొందర చేయగా, ఆ భయం నన్ను ప్రేరేపించగా నేను సేవ చేస్తున్నాను. కొరింథీయులారా, ఆ దొంగలు చెప్పిన మాటలు వింటున్నారు. నా శరీర అవసరాలు తీరడానికి నేను సేవకు రాలేదు, నా సాంఘిక అవసరాలు తీరడానికి నేను ఈ సేవకు రాలేదు, నా గౌరవం అవసరాలు తీరడానికి నేను సేవకు రాలేదు. నేను అపాయాల్లో పడినా, శ్రమలు పొందుతున్నా, తరిమివేయబడుతున్నా, పడద్రోయబడుతున్నా, స్టిల్ ఇంకా నేను సేవలు ఎందుకున్నాను అంటే ఆయన భయము మమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆమె అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న సేవలో ఉన్నవారు, భక్తి చేస్తున్న సాధారణ విశ్వాసులు ఏది ప్రేరేపిస్తే ఈ భక్తిలో సేవలో ఉంటున్నాను చెప్పండి? నన్ను క్షమిస్తే చెప్తాను, దేవుడేదో ఇస్తాడు, దీవించేస్తాడు, సుఖమిచ్చేస్తాడు, సంపదలు ఇచ్చేస్తాడు. ఈ దరిద్రపు శుభార్త ఒకటి వచ్చిందిగా మన మధ్యలోనికి, గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ విల్ గివ్ యూ నేమ్ అండ్ ఫేమ్ బ్రదర్ అంటే, అబ్బా ఏం చెప్పినాడు అన్న చప్పట్లు కొట్టండి అంటే పులోవులు కొడతాయి. ఇవన్నీ చెప్పండి. దేవుడు స్వస్థపరచునుగాక, దేవుడు సంపదలు ఇచ్చునుగాక, దేవుడు నీకు పేరు ఇవన్నీ ఇవ్వడానికి కాదు నేను చెప్పేది, దాని కొరకు భక్తి చేయటం సరికాదు. దావీదు అన్నమాట నాకు ఎంత నచ్చుద్దో. ఏమన్నాడండి 23వ కీర్తన 6వ వచనంలో చెప్పండి, 23:6 చూడకుండా, చిరకాలం యెహోవా మందిరములో నివాసముండ గోరెదను, తర్వాత కృపాక్షేమములు నా వెంట వచ్చును, నేను వాటి వెనకాల వెళ్ళను. నేను ఎవరి వెనకాల వెళ్తాను? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను నా కాపరిని వెంబడించుకుంటూ పోతా. కృపాక్షేమాలు నా వెనకాల కుక్క పిల్లలాగా తోకుకొని రావాలి. డేవిడ్ మైండ్ అదే. వాళ్ళు ఒక మందం తీసుకుని పోతున్న కాపరిగా తాను ముందుంటాడు, వెనకాల తన గొర్రెలన్నీ ఉంటాయి. వెనక నుంచి తోడేలు, ఎలుగుబంటే, సింహం వస్తే కాపాడడానికి 2 కుక్క పిల్లలు పెంచుకుంటాడు పాలస్తీనా కాపరి. దావీదు ఆ ఇమేజరీ లోపల పెట్టుకొని, నేను నా కాపరి వెనకాల నా గొర్రెల్లాగే నేను ఆయన వెనకాల పోతాను, కృపాక్షేమాలు కుక్క పిల్లల్లాగా, నా కుక్క పిల్లల్లాగా కృపాక్షేమాలు నా వెనకాల వస్తాయి. ఇది మర్చిపోయి మనోళ్ళు ఏమో కృపాక్షేమాలు వెనకాల పడుతున్నారు, కాపరి వెనక పెడుతున్నారు. దేవుడు ఇవ్వడని కాదు తాత్పర్యం, కానీ దాని కొరకు భక్తి చెయ్యొద్దు. ప్రియులారా వినండి, ఒక విషయం అడుగుతాను. అవి కావాలని వచ్చారు, ఇవి కావాలని అడగలేదు, కానీ వాళ్ళకి ఎవరిస్తున్నారు, మీకు ఎవరిస్తున్నారు చెప్పండి? వాళ్ళకైనా తిరుపతి ఎంకన్నా పంపిస్తున్నాడా? ఈ దేవుడు ఇచ్చింది, ఆయన పక్షపాతం లేదండి. అడిగిన మనకిస్తున్నాడు చెప్పండి, అడగని వాళ్ళకు కూడా ఇస్తున్నాడండి, అడగని వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. ఆయనకి పక్షపాతం లేదు. రోమా 12:2-11 ఉంటుంది, దేవునికి పక్షపాతం లేదు. అసలు అడగొద్దన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట గుర్తెచ్చుకోండి, మీకు కావలసినవన్నీ నా పరలోకపు తండ్రికి తెలియను, ఇస్తాడు, నోరు మీయండి. మనకు అది చేత కావడంలా, ఏమివ్వు నాయన, ఆయుష్ పెంచు నాయన, ఆరోగ్యం ఇవ్వు నాయన, ఆహారం పెట్టు నాయన, వస్త్రాలు ఇవ్వు నాయన, పిల్లకి పెళ్లి చేయి నాయన, పిల్లాడికి ఉద్యోగం ఇవ్వు నాయన, నాకు ఇల్లు కట్టించే నాయన, ఇంటి మీద ఇల్లు వేసే నాయన, ఇంటి వెనకాల 3 ఎకరాలు భూమి ఇచ్చే నాయన, నేను మాత్రం సుఖంగా పడుకుంటాను నాయన, యేసునామాలు అడుగుతున్నాను తండ్రి. దీనికి ఒక పెద్ద ఆమేన్. అర్థమవుతుందమ్మా? కొంచెం గట్టిగా చెప్పానా?
నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నాకు కావలసినవన్నీ నీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్పావు, ఆయన ఇస్తాడు, నేను పెద్ద ఏం అడగను. కానీ నేను అడగాలనుకున్నది ఒకటే, నీ రాజ్యం నాలో, నీ రాజ్యం నా కుటుంబంలో, నీ రాజ్యం మా చర్చిలో, నీ రాజ్యం మా వీధిలో, నీ రాజ్యం నేను ఉద్యోగం చేసే స్థలంలో రావాలి నాయన. నీ నీతి మా దేశంలో కనబడాలి నాయన. నీతి వాళ్ళ దేశం అయిపోయింది ఈ దేశం, సమాధానం లేని దేశం అయిపోయింది ఈ దేశం, నీలో ఆనందం లేని ఎవరి కాలం వచ్చింది మాకు అని. అవి కదా మనం అడగాల్సింది. రాజ్యం నీతి విషయం అడగడం మానేసి ఏంటి కావాలంట? ఎంతసేపు ఒళ్ళే కనబడుతుంది వీళ్ళకి. జబ్బు తగ్గించు, అప్పు తీర్చు, పిల్లకి పెళ్లి చెయ్యి, పిల్లాడికి ఉద్యోగమి, మేము సుఖంగా బతికేస్తాం. ప్రియులారా, మనం ఎక్కడో డివేట్ అయిపోలేదు, మనం ఎక్కడో పెడతరావు పడలేదు. దేవుని మనసు మనం ఎరిగి బతకడం లేదని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఎక్కువ చెప్పాను అనుకోండి, మీకు నా మీద ఒళ్ళు మండుద్ది. అంతకంటే ఎక్కువ చెప్పలు ఆపేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏది ప్రేరేపించగా ఈ భక్తి సేవ చేస్తున్నాడట? అది కనుక సేవకులైన అన్నయ్యలు, తమ్ముళ్ళు, అలాగే విశ్వాసులైన మీరు ఎవరు ప్రేరేపిస్తే ఈ భక్తిలో మీరున్నారు? ఏది ప్రేరేపిస్తుంటే మీరు సేవ చేస్తున్న? దేవుని భయమేనా అనేది ఒక ప్రశ్న. అయిపోయింది ఫస్ట్ మోటివేషన్. సెకండ్ మోటివేషన్ చూపిస్తాను రండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమి రాసిందో. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. వీఆర్ కన్స్ట్రైన్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. ఈ పరిచర్యలో మేము ఎందుకున్నామనంటే దేవుని ప్రేమ బలవంతం చేయగా ఈ సేవ చేస్తున్నాను. దేవుని ప్రేమ బలవంతం చేయగా నేను ఈ భక్తి చేస్తున్నాను. ఒక విషయం అడగాలి, అసలు నిజంగా మనం ప్రేమ కలిగిన మనుషులమే అంటారా? స్వతహాగా యేసు ప్రేమ నమ్మకం అనుపు మన స్వతహాగా ప్రేమ కలిగిన మనుషులు అంటారా? వీడేమంటే ఏమంటాడని ఏమంటలేదు మీరు. స్వతహాగా మన ప్రేమ కలిగిన మనుషులు అంటారా? కాదు. అంటే ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే అనురాగం అవ్వచ్చు, లేకపోతే వ్యామోహం అవ్వచ్చు. రైట్ లవ్ అయితే అది అనురాగం, రాంగ్ లవ్ అయితే అది వ్యామోహం. అంతేగాని అది ప్రేమ కాదు. సరైన ప్రేమ ప్రేమించడం మనకు చేత కాదు. ఏ రోజునైతే ప్రభునందు విశ్వాసం ఉంచామో మన లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమే లోపల పెట్టాట. చూడండి, చదువుతాను. రోమాపత్రిక 5:5 అండర్లైన్ చేయండి, మంచి వచనం అది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. ఆగండి కదా, దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. మనకు మనం ప్రేమ కలిగిన వారం కాదని ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమనే మన హృదయములో కుమ్మరించి ఆ ప్రేమ బలవంతం చేయగా, మన ప్రేమ కాదు బలవంతం చేయడం, ఆయన ప్రేమ బలవంతం చేయగా ఈ భక్తిలో ఈ సేవలో కొనసాగాలట. ఇప్పుడు చెప్తాను వినండి. ఆ ప్రేమ 3 కోణాల్లో మన బలవంతం చేయాలి. 3 డైమెన్షన్స్ ఫోర్స్. ఆ ప్రేమకు 3 కోణాల ఇవ్వండి శక్తి దానికి ఉంది. అందులో మొదటి కోణం ఏంటంటే ప్రభువుని ప్రేమించడం. ఆ ప్రేమతోనే తిరిగి ప్రభువుని ప్రేమించడం. ప్రభువుని ప్రేమిస్తే ఏమవుతుందో చెప్పనా? మంచి ఆరాధికులం అయిపోతాం. ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఆరాధించే మంచి ఆరాధికులుగా మారిపోతాం. అది ఆయన వైపు. రెండవ సంగతి, పరిశుద్ధులను ప్రేమించాలి. అంటే మన చుట్టూన్న పరిశుద్ధులను ప్రేమించాలి. పరిశుద్ధులను ప్రేమిస్తే వారికి క్షేమాభివృద్ధి కలిగిస్తాం. 1 తెస్సలోనిక పత్రిక 5:14 రాసి ఉంటుంది. 1 తెస్సలోనిక 5:14 ఏముంటుందో తెలుసా? ఎవరైనా అతిక్రమంగా ఉంటే వారికి ఏం చెప్పండి? తెరవలేదా వచనం? 5:14. సహోదరులారా, మేము మీకు బోధించింది ఏంటంటే అక్రమంగా నడిచిన వారు ఎవరైనా ఉంటే వారిని ఏం చెప్పండి? బుద్ధి చెప్పండి. ధైర్యం చెందిన వారు ఎవరైనా ఉంటే వారిని ధైర్యపరచండి. బలహీనులైన వారు ఎవరైనా ఉంటే వారికి ఓతనియండి. అందరి ఎడల ఏమి చూపించండి? దీర్ఘశాంతం చూపించండి. ఇది ఎడిఫికేషన్. ప్రభువుని ప్రేమించి మంచి ఆరాధికుల కండి, పరిశుద్ధులను ప్రేమించి వారికి క్షేమాభివృద్ధి కలిగించండి. మన సంఘాలలో మన సేవలో కొంతమంది అక్రమంగా ఉంటారు, క్రమంగా ఉండరు.
మరి వెంటనే బుద్ధి చెప్పాలిగా, సేవకులంగా మనం తోటి విశ్వాసాలకు బుద్ధి చెప్పాలిగా. బ్రదర్ది కరెక్ట్ కాదు, సిస్టర్ది కరెక్ట్ కాదని చెప్పొచ్చుగా. కొంతమంది మనకెందుకులేండి మనకెందుకులండి అని వదిలేస్తే అది క్యాన్సర్ అండి. ఒక దగ్గర వచ్చినటువంటి క్యాన్సర్ ఏమండి వింటున్నారా, ఏమండి అనారోగ్యం అది బాడీ అంతటికి వ్యాపించేస్తుంది. అందుకనే పౌలు అంటాడు, మీలో ఒకడే ఉన్నాడు, వాడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇలాంటి జాగ్రత్త ఉండే వాడిని ముందు బహిష్కరించండి, సంఘమంతా కలుషితం అయిపోతుంది అని అరిచాడు ఆయన. నేను మీకు చెప్పగల విషయం ఏంటనంటే, నిజంగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే మనుషులమైతే, అక్రమంగా నడిచేవారు ఉంటే బుద్ధి చెప్పాలి, ధైర్యం చెందినవారు ఉంటే ఏం చేయాలి, ధైర్యపరచాలి. బలహీనులు ఎవరైనా ఉంటే వారికి ఓతనియాలి, అందరెడల ఏం చూపించాలి, అది అది క్షేమాభివృద్ధి కలిగించడం. అప్పుడు చెప్పగలవు, దేవుని ప్రేమ బలవంతము చేయగా ప్రభువుని ప్రేమించి ఆయన ఆరాధిస్తున్నా. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయగా నేను పరిశుద్ధులను ప్రేమించి వారికి క్షేమాభివృద్ధి కలిగిస్తున్నా. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి, థర్డ్ డైమెన్షన్, మూడో కోణం ఏంటి, పాపులను ప్రేమించడం. ఎవరమ్మా? పాపులను ప్రేమిస్తే ఏమైపోతామంటే సువార్తికులుగా మారిపోతామంతే. ఒక విషయం మీతో చెప్పన, విచారకరమైన విషయం చెప్పన. ఈ రోజున సగటున మన దేశంలో సువార్త చెప్పే వాళ్ళ సంఖ్య అంట ఈ మధ్య కాల గణాంకాల ప్రకారం, వింటున్నారు ప్రియులారా, వినండి, 1 కంటే ఎక్కువంట, 2 కంటే తక్కువేనంట. 100 మంది విశ్వాసులు ఉంటే సువార్త చెప్పే వాళ్ళు ఎంతమంది అంటే 1 కంటే ఎక్కువ ఉంటున్నారట, 2 కంటే తక్కువగానే ఉంటున్నారట. అంటే 1.5% కూడా లేదు సువార్త చెప్పేవాళ్ళు. కానీ సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, కానుకలు వేస్తారు, వాక్యాలు వింటారు, కానీ సువార్త చెప్పడానికి చర్చిలో మెంబర్స్ అంతా అందరిది బాధ్యత అనుకోవడాలా ఈ రోజున. అది సేవకుల మీద నెట్టేశారంతే. సువార్త నువ్వే చెప్పుకో, మనుషులు నువ్వే తెచ్చుకో, రక్షణలో నువ్వే నడిపించుకో, నువ్వే బాప్తిజం ఇచ్చుకో, ఎందుకు కానుక నువ్వే తీసుకుంటున్నావు కదా అన్నట్టు అనుకుంటారేమో, నాకు తెలియదు. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఇప్పుడైతే పాపులు ప్రేమిస్తే ఎట్లా మారుతావు, ఎవాంజలిస్ట్ గా మారాలి. ఏమండి, పరిశుద్ధులు ప్రేమిస్తే ఎట్లా అవుతావు, క్షమాభివృద్ధి కలిగి ఎడిఫైర్ అవుతావు. ఏమండి, ప్రభుని ప్రేమిస్తే ఏమవుతావు, మంచి వర్షిప్పర్ అవుతావు. అంతే. ఆరాధికులంగా, క్షమాభివృద్ధి కలిగించే వాళ్ళంగా, సువార్త చెప్పే వాళ్ళంగా మనం మారకపోతే దేవుని ప్రేమ కన్స్ట్రైన్ చేయగా, బలవంతం చేయగా మన సేవ, మన భక్తి నడవటం లేదు. సేవకులైన అన్నలారా ఆలోచించండి, దేవుని ప్రేమ బలవంతం చేయగా భక్తిలో ఉన్నామా, లేక మన శరీర అవసరాలు తీరుతాయని వచ్చామా? కాదు కదా. మన సాంఘిక అవసరాలు తీరుతాయని వచ్చామా? అది కాదు కదా. మనకు పరువు ప్రతిష్టలు వస్తాయని సేవకు వచ్చామా? అది కూడా కాదు కదా. దేవుని ప్రేమ బలవంతం చేయగా మనం ఈ పరిచర్యకు వచ్చిన వాళ్ళం కావాలి, ఈ పరిచర్యలో ఉన్న వాళ్ళం కావాలి, ఈ భక్తి చేసే వాళ్ళం కావాలి అని వచ్చాయి. మొదటిదేంటి, ఫియర్ ఆఫ్ గాడ్, రెండోదేమో లవ్ ఆఫ్ గాడ్. అయిపోయింది. మూడో సంగతి చెప్తాను చూడండి, 5:17, 2 కొరింథీ. సమయం అవుతుంది కనుక చూడండి, 5:17 ఏముంది, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, చెప్పండి, వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయి. ఈ వచనం ఎప్పుడు బాగా వాడేసుకుంటాం చెప్పండి మనం. ఏంటమ్మా న్యూ ఇయర్ వచ్చినవా? అరే, సేవకు ఏది నన్ను ప్రేరేపిస్తుంది చెప్పడానికి రాశాడు. ఇది దానికి సూట్ అవుతుంది కదా న్యూ ఇయర్, కానీ తెగ వాడేసుకుంటాం. అందుకనే క్రైస్తవుల గురించి ఒక మాట అంటాం మా వైపు, వీళ్ళు సుడొక దగ్గర అయితే సొరకొక దగ్గర వేస్తారని. అంటే మీకు అర్థం కాదేమో, ఉదాహరిస్తాను వినండి. ఒక పిల్లగాడికి ఏమో 2 సుడ్లు ఉన్నాయంటే ఇక్కడ ఆ వీధిలో పోతాడు, ఒరే నీకు 2 భార్యలు అవుతారా, 2 భార్యలు అవుతారా, నీకు 2 సుడ్లు ఉన్నాయరా అంటే వాడు చాలా బాధపడి ఏడ్చుకుంటా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు 2 భార్యలు వస్తారని వీధి వాళ్ళంతా ఏడిపిస్తున్నారమ్మా, నాకు 2 సుడ్లు ఉన్నాయంట, అందులో ఒక సుడే ఉండేలా చెయ్యవే అన్నట్ట. వాళ్ళ అమ్మ కట్టెను బాగా కాల్చింది. వింటున్నారా? ఒక కర్ర కట్టెను బాగా కాల్చి ఈ 2 సుడ్లు కలిపి ఒక సుడిగా మార్చేద్దామని ఆమె రెడీ అయిపోయి మొత్తానికి వెంట్రుక కాల్చిన మొదలు పెడితే ఆవిడ కర్మ కాలి 2 ఒకటి అవ్వలేదు కానీ 3వ సుడు వచ్చింది. అప్పుడు వీధుల వాళ్ళు అంటున్నారట, ఇటు 3 భార్యలు వస్తారు, ఇటు 3 భార్యలు వస్తారు, మరీ ఏడిపిస్తున్నారట. అప్పుడు పుట్టిందంటే ఈ సామెత ఏంటంటే, సుడు ఒక దగ్గర అయితే
చొరక దగ్గర వేశారనే మాట. అంటే దెబ్బ ఒక దగ్గర అయితే మందు ఒక దగ్గర వేస్తున్నారన్నమాట. ఈరోజు నీ వచ్చిన న్యూ ఇయర్ గురించి కాదు, సూట్ అవుతుంది కనుక వాడేసుకుంటున్నామంతే. ఈ వచనం పౌలు చెప్పడంలో ఉద్దేశం ఏంటనంటే, నేను సేవలో ఉండడానికి, ఈ భక్తి చేయడానికి నన్ను ప్రేరేపించింది ఏంటనంటే దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఏం చేసిందో తెలుసా? నన్ను ఏం చేసిందట? నూతన సృష్టిగా మార్చింది. నూతన సృష్టిగా నన్ను మార్చింది దేవుని శక్తి. పాతవి గతించిపోయినాయి. నా పాతకాలంలో ఎట్లా బతికేవాడినంటే, నేను, నాది, నా ఇష్టం, నాకు అని బతికా. వింటున్నారా? అసలు అన్ని పాపాలకు ముసలి పాపం ఏంటో చెప్పండి. ముసలి పాపం, ముదర పాపం ఏంటో చెప్పండి. ముదురు పాపం అంటే ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఏంటమ్మా చెల్లి? ఏంటమ్మా ప్రమీల? ఆజ్ఞాతిక్రమా? ఉద్యోగం చేస్తున్నాడు, సెనెట్ మెంబర్, గవర్నర్ హోదా కలిగిన వాళ్ళే పంపిస్తారు. ఎవడ పడతాలే పంపరు రాయబారులుగా. గవర్నర్ హోదా కలిగిన సెనెట్ మెంబర్ని రాయబారుగా పంపించారు. హైదరాబాద్లో ఎంబసీ ఉంది, అమెరికన్ ఎంబసీ. చెన్నైలో ఉంటుంది, తర్వాత ఢిల్లీలో ఉంటుంది, క్యాల్కటాలో ఉంటుంది, ముంబైలో ఉంటుంది. ఆ పెద్ద పెద్ద పట్టణాల్లో అమెరికన్ కాన్సులేట్స్ ఉంటాయి. అందులో అమెరికన్ అంబాసిడర్స్ కూర్చుంటారు. వీళ్ళు పనేంటి అని అంటే, మేము మీ దేశానికి వెళ్తాము అని దరఖాస్తు పెట్టుకున్న మనల్ని చూసి ఇంటర్వ్యూ చేసి, వింటున్నారా లేదా మీరు? ఇంటర్వ్యూ చేసి ఏది పడితే అది అడుగుతారు వాళ్ళు. ఏమండి, నచ్చితే వీసా స్టాంపింగ్ వేస్తారు, లేకపోతే సారీ ట్రై సమ్ అదర్ టైం అన్ని కాగితాలను తోసేస్తారు, అంతే. అర్థమవుతుందని చెప్పే మాట. అంబాసిడర్ పని ఏంటంటే, తన దేశానికి రావాలి అనుకున్న వారికి అతను వీసా స్టాంపింగ్ వేసేటువంటి ఒక అధికారం అన్నమాట. అలాగనే మన పరలోకానికి క్రీస్తుకు రాయబారులం అంటే ఏం పని చేయడానికి ఉన్నామనంటే, పరలోకం పోతాము అనుకునే వాళ్ళకి వీసా స్టాంపింగ్ వేయాలి. నువ్వు సువార్తను చెప్పి మారు మనసులకు నడిపించి రక్షణ అనుభవంలోకి తెచ్చి వాడు బాప్తిసం ఇచ్చి వీసా స్టాంపింగ్ వెయ్యాలి. అసలు మేము రాయబారులం, పరలోకానికి క్రీస్తుకు రాయబారులం, ఒక ఉన్నతమైన ఉద్యోగానికి వచ్చామని కూడా తెలియకుండా సేవకి ఎందుకు వచ్చానురా, నేను అరపై వచ్చాను అన్నట్టు ఉంటారు కొంతమంది, అర్థం కాక. అసలు దేవుడు నేను పిలిచిన పిలిపేంటో తెలుసా అండి? రాయబారిగా పిలిచాడంట. క్రీస్తుకు రాయబారి, పరలోకానికి రాయబారివి. ఈ భూలోకంలో ఉన్న మనుషులు పరలోకం చేరాలి అని అంటే నువ్వు వీసా స్టాంపింగ్ అయ్యాలి, నువ్వు అప్రూవల్ ఇవ్వాలి. అందుకు పిలిచాడండి మనల్ని. ఆ పిలుపు మమ్మల్ని బలవంతం చేస్తే ఈ సేవలో ఉంటున్నాం. ఇలా చెప్తాను. ఒకసారి ఒక సేవకుల కొడుకులో మాట్లాడుతుంటే ఇక్కడ బిక్కవల్లో ఒక ఆయన కొంచెం టీ బ్రేక్ టైంలో బయటకు వచ్చాం. ఒక సెషన్ అయింది. సిద్దిపేట నుంచి అన్న ప్రకాష్ గారు వాక్యం చెప్పారు. తర్వాత నేను సెకండ్ మెసేజ్ చేయాలి. టీ బ్రేక్లో అందరం బయటకు వెళ్ళాము. సేవకులు అంటే అతగాడికి ఎంత గుళ్ళుమంటుందో కానీ ఏమేమో మాట్లాడేస్తున్నాడండి చిల్లరగా. సేవకుల మీద తనకున్న అక్కసంతా వెళ్ళగొక్కుతున్నాడు. గొక్కుతూ ఉంటే అందరు అతను పదవులా చూస్తున్నారు. సరే, ఆయన కూడా కొంచెం దురుసుగానే మాట్లాడుతున్నాడు. నేను దగ్గరకు వచ్చి, అంకుల్ మీరు సేవకులు అంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు, సరే మీరు కోపడ్డంలో న్యాయం ఉంది కానీ మీరేం చేస్తుంటారు అన్నా. అంటే నేను బట్టల వ్యాపారం చేస్తాను, గొల్లల మామిడాడులో నాది ఏంటంటే హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అని అన్నాడు. అంతకుముందు ఏమన్నా అరిశాడంటే, ఈ సేవకులంతా మాటలమ్ముకొని బతుకుతారండి, ఈ సేవకులంతా మాటలమ్ముకొని బతికిన వాళ్ళండి అన్నాడు. అది వినబడింది నాకు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఏమనుకొని బతుకుతున్నాడు ఈయన తెలిసిపోయింది కదా నాకు. అంకుల్ మీరు ఏమనుకోవచ్చు చెప్తాను, మీరు నాకు అన్నారు చూడండి, ఈ సేవకులు మాటలమ్ముకొని బతుకుతారని 100% నిజమేనండి. వీళ్ళు మాటలమ్ముకొని బతుకుతారండి, కానీ వీళ్ళు అమ్మిన మాటలు వాళ్ళు నిశ్చత్వం వచ్చే వరకు పనికి వస్తాయండి. వాళ్ళు నిశ్చత్వం వచ్చే వరకు పనికి వస్తాయండి. మరి మీరేమో బట్టలు అమ్ముకొని బ్రతుకుతున్నారన్నారే, మీరు హోల్సేల్ మర్చెంట్ అన్నారు. మీరు అమ్మిన బట్టలు 2 సంవత్సరాలు వెలిసిపోతాయండి, 3వ సంవత్సరాలు చిరిగిపోతాయండి. మీ అమ్మకం మంచిదా, సేవకుల అమ్మకం మంచిదా అన్నారు. ఇట్లా పెట్టాడు గుడ్లు. సేవకుల మాటలు అమ్ముకొని బతుకుతారా? తమాషా సేవకుడు అంటేను వీడు అమ్మిన మాటలు ఆ మనిషి పరలోకంలో నిత్యత్వంలో చేరే వరకు పనికి వస్తాయి. నువ్వు అమ్మిన గుడ్డ ముక్కలు
3 సంవత్సరానికి మొక్కలే పెంట మీదకు పోతాయి. మీరు యోగ్యులంటారా, సేవకులు యోగ్యులంటారా అన్నాను. ముఖమంతా ఇట్లా ముడుచుకున్నాడు, గాలి తీసేసాను బంతిలాగా. సరే ఎక్కువ మాట్లాడకూడదు, అయిపోయింది కదా, తీసేసాక గాలి, ఇంకెక్కువ మాట్లాడేవంటే ఇరిటేషన్గా ఉంటుంది, వదిలేసి అంకుల్ సెకండ్ సెషన్ నేనే చెయ్యాలి, ఉంటారా మీరు వెళ్ళిపోతారన్నారు. ఉంటాను బాబు, వాక్యం వింటాను అన్నాడు. విన్నాడు, వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత లంచ్కి ముందు వచ్చి అంటాడు, కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నాడు, బాబు ఎప్పటి వరకు నేను క్రైస్తవుడిని ఎందుకు అయ్యానో నాకు అర్థం కాలేదు, సేవకులంటే ఎంత చిన్న చూపో చెప్పలేను, ఈరోజు నాకు ఐ ఓపెనింగ్ అయ్యింది. మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. ఐ ఓపెనింగ్ అయ్యింది, ఇక మీదట సేవకులను దూషించను. ఇంతవరకు సేవకులు దూషించిన దానికి నేను సరిచేసుకుందామని ఉంది. నాకు చిన్న ప్రేరణ వచ్చింది, మీరు వాక్యం చెప్పాక ఎవరైనా ఒక పేద సేవకులు ఒక 5 ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే ప్రతి నెల సేవకులకు నేనే సహకరిస్తాను అన్నాడు. మాకు అక్కర్లేదునండి, ఆ తెలంగాణలో ఉన్న ఒక సేవకులు 5 పేర్లు ఇస్తానని ప్రకాశ్ అన్న గారితో మాట్లాడి ఒక 5 నెంబర్లు తీసుకొచ్చి అలిగిస్తే విడ్డోరని చెప్పనా, ఇప్పుడు దాదాపు ఇది 8వ సంవత్సరం 9వ సంవత్సరం, ప్రతి నెల ఎవ్రీ మంత్ వాళ్ళ సేవలు సపోర్ట్ చేస్తూ వాళ్ళ సేవలు చూడడానికి వెళ్ళి సేవకుల్ని నెత్తి మీద వేసుకుని మోసినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన జీవితం. అర్థమవుతుందా? కనుక సేవకులు మన పిలుపు మనం ఎరగాలి. పాపాలు తెలియకేదో మాట్లాడతారా, మన పిలుపే మనకు తెలియట్లా. ఎందుకు వచ్చానా సేవకు, ఏదో పద్దుకుమాలని పనిచేయడానికి వచ్చినట్టు. నువ్వు పరలోకానికి నువ్వు అంబాసిడర్ అయితే నేనేదో పనికిమాలని పనికి వచ్చినట్టుగా మన ముఖం ఎందుకు అట్లా సొరకాయ ముఖంలో పెట్టావు? సేవకుల గురించి అంటున్నాను నేను. ఎందుకు వచ్చానా ఈ సేవకు అన్నట్టుగా ఉంటారు. అందులోకి సేవకులు కొంచెం చురుగ్గా ఉన్నా పక్కన ఉంటారుగా గిల్లుడు రాణీలు. గిల్లుడు రాణి అంటే అర్థమైందా మీకు? అదేనండి అమ్మగారు, పాస్టర్ గారు, ఏంటోనండి బతుకు, వాళ్ళు చూడండి ఎంత గడించారో, వీళ్ళు చూడండి ఎంత బాగున్నారో, మనమో బతుకుతున్నాం బ్రతుకు అని చెప్పి ఇవిడు గిల్లుతా ఉంటే, అమ్మో గిల్లుడు రాణీలు సామాన్యమైన రాణీలు కాదు. ఈ గిల్లుడు రాణి గిల్లుతుంటే ఏదో ఊసురోమని బతుకుతుంటాడు. ఎక్కడో వాక్యం మాట్లాడుతుంటుంది, ఎక్కడేమో గిల్లుడు రాణి మాట్లాడుతూ మధ్యలో నలిగిపోతా ఉంటాడు సేవకుడు. కొన్నిసార్లు ముగించేస్తున్నాను, వినండి. పౌలు అంటాడు, ఎంత గొప్ప పిలుపుతో పిలిచాడు. మేము క్రీస్తుకు పరలోక రాజ్యానికి ఈ భూమి మీద రాయబారులు ఉండడానికి పిలువబడ్డాం. ఆ పిలుపు నన్ను బలవంతం చేయగా నేను ఈ సేవలో ఉన్నాను. ప్రియులారు, ఇక్కడ మంచి మాట వాడాడు, చూపించి ముగించేస్తాను. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంది. చదువుతున్నాను, చూడండి, మంచి మాట చదువుతున్నాను. ప్రియులారా, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షంగా మిమ్మల్ని ఏం చేస్తున్నాము? బతిమాలు కొనుచున్నాము, వేడుకుంటున్నాం. దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. ప్రియులారా, చదివినప్పుడు నాకు ఒక జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తుంది, చెప్పి ముగించేస్తాం. బ్రెజిల్లో ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది, అందమైన పర్యాటక కేంద్రం ఉంది. ఆ టూరిస్ట్ ప్లేస్లో ఏమండి అట్రాక్షన్ ఏంటి అని అంటే, ఆ ప్లేస్లో ప్రియులారా ఎత్తైనటువంటి యేసు ప్రభు యొక్క ఏమండి ఒక శిల్పం, అది బ్యూటిఫుల్గా తెల్లగా ఏమండి దగదగలాడినట్టుగా సన్లైట్ కానీ దాని మీద పెడితే మెరిసిపోతున్నాడా యేసు ప్రభు బొమ్మ అన్నట్టు ఉంటుంది. అయితే ఆయన 2 చేతులు ఇట్లా పెట్టి మనుషులను వేడుకుంటున్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఉంటుందంట ఆ శిల్పం. అయితే నేచురల్ కెలామిటీ వచ్చింది, ఒక ప్రకృతి వైపరీత్యం వస్తే ఆ శిల్పం పక్కన దగ్గరలో ఉన్న ఒక పెద్ద టవర్, ఎలక్ట్రికల్ టవర్, అది గాలికి పడిపోతే ఈ శిల్పం మీద కూడా పడిపోయింది. పడిపోయేసరికి ఇలా 2 చేతులు చాచి ఉండే బొమ్మ కదా, 2 చేతులు విరిగిపోయినాయి. 2 చేతులు విరిగిపోయినాయి. సరే, ఈ తుఫాను అంతా తగ్గిన తర్వాత అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ ఆ సెనెట్ మెంబర్స్ అధికారులంతా కూర్చొని వాళ్ళు ఆలోచిస్తూ ఇవన్నీ ఎలా శుభ్రం చేద్దామని మాట్లాడుకున్న తర్వాత మరి ఆ యేసు ప్రభు బొమ్మ అదే కదా అట్రాక్షన్, అదేమో అంధవికారం అయిపోయింది, ఇనప చువ్వలు కనబడుతున్నాయి, మొత్తం అంతా పడిపోయింది, ఏం చేద్దామా, తీసేద్దాము అని అన్నారంట కౌన్సిల్. అందులో ఒక యవనస్తుడు అన్నట్ట, వద్ద తీయొద్దు, అలాగే ఉంచుదాం. అది ఆక్వర్డ్గా కనబడుతుందయ్యా బాబు, అది ఉంచితే ఈ ప్రాంతమే అందమంతా తీసేద్దాము యేసు ప్రభు యొక్క స్టాట్యూ అన్నట్ట. లేదు, ఇది అలాగే ఉంచుదాము, ఇదివరకటి కంటే
దాని శోభ పెంచేలా నేను చేస్తాను, నాకు వచ్చిన అవకాశం ఇవ్వండి అన్నట్ట. సరే అవకాశం ఇచ్చారు అందరూ. అవకాశం ఇస్తే ఆయన చేసిన పని ఏంటనంటే ఇరిగిపోయిన చేతుల గురించి ఏం చేయలేదట. ఆయన ఏం చేయకుండా కిందనేమో ఒక మంచి లెటర్స్తో ఒక మంచి రాతి పలక రాయించి పెట్టాడు. ఆ రాతి పలక మీద ఏం రాయించాడంటే, ఈయన చేతులు విరిగిపోయినాయి, ఆ విరిగిపోయిన చేతుల దగ్గర నీ చేతులు పెట్టి మనుషులను వేడుకొని దేవుని యొద్దకు పిలుస్తారా అని రాశాడు. ఆయన చేతులు విరిగిపోయినాయి, ఆయన చేతుల దగ్గర మీ చేతులు పెట్టి పాపంలో ఉన్న మనుషులను దేవుని దగ్గర నేను వేడుకుంటారా అని పెట్టాడట. ఆ లెటర్ చదివిన జనం గుంపుగూడి ఇలా రాశాడు ఏంటని ధ్యానం చేయడానికి కూర్చుంటే ఆ పర్యాటక కేంద్రం మళ్ళీ అదే స్టాట్యూతో నిండిపోవడం మొదలు పెట్టిందంట. ఇదంతా మీకు ఎందుకు చెప్పారో తెలుసా? ఇరిగిపోయిన చేతులు యేసువైతే ఆ చేతుల చోట ఉంచవలసిన చేతులు నీ చెయ్యే నా చెయ్యే. ఆ చేతుల స్థానంలో ఉండవలసింది మీరు నేనే. నశించిపోతున్న ఈ మనుషులకు దేవుని తట్టు రండి అని చెప్పి సమాధాన వాక్యము నిలిపించి మనుషులను వేడుకొని బతిమాలవలసిన మనం ఆయన చేతుల స్థానంలో మన చేతులు ఉంచడంలా మన పిలుపు మనకు అర్థం కాక. కనుక పౌలు అంటున్నాడు, ఏమనుకుంటున్నారు నా గురించి? పేదవాడిని. అవును పేదవాడిని. నేనంత అందంగా లేను కదా పొట్టివాడిని, నేనంత బలంగా లేను కదా బలహీనుడిని, నేనంత బాగా వస్త్రాలు ధరించలేదుగా అంత నాకు లేదులేండి, నా ప్రసంగాలన్నీ కొరగాని ఉన్నాయని అంటున్నారు కదా వాళ్ళు. కానీ ఒక విషయం, ఇవన్నీ మాకు చెప్తున్నా దేవుడు మాకే పరిచర్య అప్పగించాడు. ఆయన సువార్త ప్రకాశమును ధననిధిగా మా లోపల ఉంచాడు. అందుచేత శ్రమ పడుతున్నా, అపాయంలో పడిన, తరమబడుతున్నా, త్రోసివేయబడుతున్న ఈ పరిచర్యలో నేను అలాగే కొనసాగుతున్నాను. ఇలా కొనసాగడానికి గల కారణం ఆయన భయము ప్రేరేపించగా, ఆయన ప్రేమ ప్రేరేపించగా, ఆయన శక్తి ప్రేరేపించగా, ఆయన పని ప్రేరేపించగా, ఆయన పిలుపు ప్రేరేపించగా ఈ సేవలో సాగుతున్నాం. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, సేవ కూడా ఏది ప్రేరేపిస్తే సేవలో ఉన్నాము అనే ప్రశ్న. ఒక మాట అడగనా? నీ వలన సేవ బాగుపడిందా, లేక సేవ వలన నువ్వు బాగుపడ్డావా? మా సేవకులు అడుగుతుంటాను అప్పుడప్పుడు, మన వలన సేవ వల్ల మనం బాగుపడ్డామా, మన వల్ల సేవ బాగుపడిందా? సేవ వల్ల మనం అభివృద్ధి అయ్యామా, లేక మన వల్ల సేవ అభివృద్ధి అయ్యిందా? అసలు సేవలో మనం ఎట్లున్నాము? ఏది ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో మనం కొనసాగుతున్నాం? నా దగ్గర నుంచి ఆ చివరి వరకు ఉన్న విశ్వాసులు అలాగనే సేవకులు అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న, ఆయన భయమే ప్రేరేపిస్తుందా, ఆయన ప్రేమే ప్రేరేపిస్తుందా, ఆయన శక్తే ప్రేరేపిస్తుందా, ఆయన పనే ప్రేరేపిస్తుందా, ఆయన పిలిపే ప్రేరేపిస్తుందా? పౌలు రాసి ఈ మాటలన్నీ నేను కొంచెం నవ్వుతూ మీతో చెప్పాను, కానీ ఆయన రోదనతోనూ శ్రమతోనూ కన్నీళ్లతోనూ చెప్పుకుంటున్నాడు ఈ మాటలు. ఎంతకంటే ఏం చేయాలరా? మీకు సంవత్సరంన్నర ఉన్నాను ఇబ్బందుల మధ్య సేవ చేశాను, సంఘంగా మీరు స్థాపించబడ్డారు, మీరు బాగులేకపోతే ఉత్తరం రాశా, అయినా మీరు జీవితం చక్కబెట్టుకోవాలా, మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడా, అయినా మీరు జీవితం చక్కబెట్టుకోవాలా, మరో పత్రిక రాశా, అయినా మీ జీవితం చక్కబెట్టుకోలేదు, మళ్ళీ ఇప్పుడు పత్రిక రాస్తున్నాను. ఇక ఈ పత్రిక మీరు మారకపోతే మూడోసారి వద్దామనుకుంటున్నాను. ఎలా రమ్మంటారు? కొరడాతో రమ్మంటారా? ఎలా రమ్మంటారు? ఈ మూడోసారి మీ మధ్యకు ఎలా శీఘ్రంగా రావాలని మీ దగ్గరకు. అరే నాకు భలే ఆశ్చర్యం అండి, ఎంత మారని విధానంలో వీళ్ళు బ్రతుకుతుంటే ఆ సేవకుని కన్సర్న్ తగ్గలేదేంటో చూడండి. నాకు విడ్డూరం. పౌలు స్థానంలో నేనుంటే చాలు బాబు మీకు దండం, ఇంత చేశాను, ఏం మారారని వల్లకాడు, ఇక మీ ముందు నేను పరిచయం చేయడం ఎందుకు, మీకో నమస్కారం, మీ సంఘానికి నమస్కారం, నేను ఇక మీ మధ్యకి రాను అని చెప్పి నేను పోడియం దిగి వెళ్ళిపోయేవాడినేమో. కానీ ప్రియులారా, ఉత్తరాలు రాస్తా, దర్శిస్తా, ఏడుస్తా, కన్నీళ్ళు పెట్టుకుంటా, వాళ్ళు బాగు చేద్దామని ప్రభువు ముందుకు ఇవన్నీ కొరింథీ సంఘాన్ని వధువు సంఘంలో ఇమిడ్చి క్రీస్తు ముందు ప్రదర్శించాలని ఆ దైవజనుడి యొక్క పట్టింపు శ్రద్ధ సేవలు ఉన్న మనకు ఇది ఒక సవాలే. సాధారణ విశ్వాసులకైనా సేవకులమైన సవాలే.
ప్రియులారా వినండి, మనకు పట్టింపులు లేవు. ఉంటే ఉండు, లేకపోతే పో. అంతేగాని బ్రతిమలాడడం, ప్రాధేయపడడం, ఏడవడం. అసలు ఒక విషయం, ఆ సంఘంలో పరిస్థితులు బాగులేవండి అనే ముందు ఎంతసేపు ఏడ్చుంటాము. చర్చిలో వాడు సరైనోడు కాదు, వీడు సరైనోడు కాదు, ఓకే సరైనోడు కాదు, ఎంతసేపు ఏడ్చుంటావు. ఏడుపు రాలేదు, కానీ విమర్శించడం బాగా వచ్చింది. తప్పులు వెతకడం వచ్చింది, కానీ తప్పులు కప్పడం రాలేదు. వింటారా? ఒక మాట చెప్తాను, విప్పే బుద్ధి సైతానుది, కప్పే బుద్ధి దేవునిది. ఏంటమ్మా? ఏదేం తోటలో వాడు అదే చేశాడు. ఆదామవ్వలు నేకెడ్గా చేస్తే దేవుడేమో వాళ్ళకు చర్మపు చొక్కాయలు చేసి వాళ్ళు దిగంబరత్వాన్ని కప్పాడు. ఈ రోజున సంఘాలలో కొంత సేవకులు, కొంత విశ్వాసులు వాళ్ళు ఎంత సెటనిక్ నేచర్తో, దెయ్య బుద్ధులతో ఎదుటి వారిని నేకెడ్గా చేస్తున్నారు, ఎదుటి మనుషులు దిగంబరగా చేస్తున్నారు. వాళ్ళ కప్పి, వాళ్ళ ఏడ్చి వాళ్ళ జీవితాలు కట్టే పనిలో మనం ఉండకపోతే మన వల్ల జరిగిన పరిచర్య అది గడ్డవుతుందేమో, కర్ర అవుతుందేమో, అది కొయ్యి కాలు అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైందో వ్యర్థమైందో మీకు? ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? అర్థమైందమ్మా? అలా అయితే అదే పని పూనుకుందాం. ప్రభువా, సంఘాల గురించి, సేవకుల గురించి, మా తోటి విశ్వాసుల గురించి ఏడుస్తూ మీ ఖర్చు అయిపోతే నీ కొరకు పనిచేయడం మాకు నేర్పించండి ప్రభువా అని అప్పగించుకుందాం. నీ భయం ప్రేరేపించని, నీ ప్రేమ మమ్మల్ని ప్రేరేపించని, నీ యొక్క శక్తి మమ్మల్ని ప్రేరేపించని, నీ పని మమ్మల్ని ప్రేరేపించని, నీ యొక్క పిలుపు మమ్మల్ని ప్రేరేపించని. నీ పనిలో ఉంటాము ప్రియుల, నమ్మకంగా పనిచేస్తాము. ప్రియుల ఎంత నమ్మకంగా పనిచేస్తామనంటే, ప్రియులారా వినండి, ఒక మాట చెప్తాను. ఏమంటే మా ప్రాణం మట్టుకు మేము నమ్మకంగా నీ పనిలో ఉంటాము, నీ కృప మాకు ఇవ్వండి అని డెడికేట్ చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. సుమారు 1 గంట 50 నిమిషాలు, 45 నిమిషాల వాక్యం విన్నాం. ఆయన పని కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందామా? దేవుని సంఘం దాని యొక్క శ్రేష్టత